మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాట అతిశయం. అసలు కోయిలకి పాట నేర్పాలని ఎక్కడ ఎవరు చెప్పలేదు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటారు, కిడ్నీ చేసుకుంటూ ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఏమేమో కష్టపడతా ఉంటారు. నోరు కడుపు తప్ప ఏం పని లేదు. అట్లా రైస్ తింటే అరిగిపోయా, గ్లూకోజ్ గా మారిపోయా, ఫ్యాట్ అయిపోయా, మళ్ళా ఆకలేసా, మళ్ళా వేస్తుంది. హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి. కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఇంట్లో పెళ్ళైనా ఏదైనా సరే ముందు ఫుడ్ కావాలి. డబ్బులు ఉన్నాయి కదా అని చెత్తంతా తిని 40 ఏళ్ళకంతా బీపీలు షుగర్ థైరాయిడ్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గార్చుకుంటా ఎవడు తోస్తా ఉంటే ఎందుకురా బతికేది అట్లా 80 ఏళ్ళు బతికేది ఎందుకు, డబ్బులు ఉన్నాయని. మీ హార్ట్ లంగ్స్ కు పాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే, మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్ కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు. వారానికి 2 రోజులైనా ఆ పని చేయాల్సిందే. హోటల్ నుంచి సూప్ తెప్పించుకుంటారు సార్ చాలా మంది. 6 నెలలు పెరగాల్సిన కోడి 40 రోజులు 4 కిలోలు చేసి అవన్నీ తింటా అదంతా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనుకునే మైకంలో తినే దానికి ఎన్ని డబ్బులు వచ్చినాయి. రాగి పిండి నీళ్ళలో కలిపేసేయండి, వేడి నీళ్ళు బసులుతా ఉంటాయి. దాంట్లో లిక్విడ్ పోయింటి రాగి జావ రెడీ. అది ఎంత వాల్యూమ్ తాగితే అంత ఎనర్జీ ఉంటాయి. పొద్దున్న 4 గ్లాసులు రాగి జావ తాగినాను తల్లి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ టుడే. ఇది సార్ నా బ్రాండ్. కార్న్ అని హెల్దీ ఫుడ్ అని ఇస్తారు. అస్సలు మంచిగా కాదు. అమెరికా నుంచి వచ్చిన ఏ ఫుడ్ అయినా జెనెటికలీ మాడిఫైడ్. సార్ మాంసాహారం గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇప్పుడు 100 ఏళ్ళు బ్రతకచ్చు అంటున్నారు కదా సార్, సాధ్యమా సార్ 100 ఏళ్ళు బ్రతకడం మీ దృష్టిలో? ఇమ్యూనిటీ లేదు వాడికి ఎప్పుడు హాస్పిటల్ తిప్పుతుంది. వాడి 30 ఏళ్ళు 40 ఏళ్ళకే. సార్ మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా సార్? టూత్ పేస్ట్ వేసి యాంటీ బ్యాక్టీరియల్సే కదా అవన్నీ. అక్కడ ఫెయిల్ అయితే గొంతులోకి పోయి గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి, అక్కడ ఫెయిల్ అయితే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి. వర్షం వస్తున్నప్పుడు మంచిగా వేడివేటి దాంతోపాటు బజ్జీలు ఇవన్నీ అనిపించదా మీకు? వర్షం వస్తే నాందాం అనిపిస్తుంది. రాయలసీమ వాళ్ళు కదా మేము. నీకు జ్వరం వచ్చింది జలుబు వచ్చింది అంటే ఇమ్యూనిటీ తగ్గి వచ్చింది, వర్షం వల్ల కాదు. చెమటం చూస్తే భయపడతారు, ఇట్లా అనుకునేస్తారు. ఎంత దరిద్రం అది. మళ్ళా నేచర్ క్యూర్కి పోయి అక్కడ 5,000 ఇచ్చి టీవీలో కూర్చొని భార్య భర్తలు చెమట గారిందా అనుకుంటాం. అదో పెద్ద కండిషన్. 8 hours నిద్రపోలేదు, పొద్దున్న 7 నిద్రపోయి రోజంతా ఏడ్చుకునే వాళ్ళు చూసిన. పక్కన లేచి అయ్యో నాకు నిద్రపడలేదు, నువ్వు నిద్రపోతాడు లే బాగా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆధునిక యుగంలో కన్వీనియన్సెస్ బాగా పెరిగిపోయాయి. 1/2 నిమిషంలో గిర్రని తిప్పేసి దోసపిండి తయారైపోతుంది. 1 నిమిషంలో ఇక్కడ ప్రత్యక్షమై అక్కడి నుంచి తరలి ఇంకో చోటికి వెళ్ళిపోవచ్చు. అటువంటి యుగంలో వ్యాధులు పెరిగిపోయాయి, కష్టాలు పెరిగిపోయాయి, స్ట్రెస్ పెరిగిపోయింది. ఎంతకాలం బ్రతికినా కూడా మనకి ఆరోగ్యంగా హాయిగా ఉన్న శాంతికరమైన జీవితం మాత్రం లేదన్నది వాస్తవం కదా. సో ఇవాళ మనం చాలా గొప్ప అవకాశాన్ని సంపాదించుకున్నాం. ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారం, సేంద్రియ ఆహారాన్ని పాత పద్ధతిలో కొత్త పద్ధతిలో సరైన సవ్యమైన పద్ధతుల ద్వారా జీవించి మనం ఎంతకాలం బ్రతికినా కూడా సంపూర్ణంగా బ్రతకడానికి ఒక అవకాశం ఉందని చాటి చెప్తున్నారు. పైగా 100 ఏళ్ల ఛాలెంజ్, 100 ఏళ్ళు బ్రతకచ్చు మనిషి అని చెప్తున్నారు. అందరికీ సుపరిచిత నేచర్ క్యూర్ ఎక్స్పర్ట్ ప్రకృతి వనం ప్రసాద్ గారు. వారితో మాట్లాడడం, వాళ్ళు చాలా విషయాలు మాట్లాడబోతున్నాం. సార్ నమస్కారం. సార్ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాట అతిశయం అని అన్నారు కదా. అసలు కోయిలకి పాట నేర్పాలని ఎక్కడ ఎవరు చెప్పలేదు. పువ్వుల్లో పళ్ళే దాగుంటే అందరికీ తెలుసు. అదే న్యాచురల్ సార్. సో ఇప్పుడు మొత్తం అన్నీ ఇటు రివర్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో మీరు చెప్పండి సార్, మొదట అసలు ఇలా ప్రపంచం చూస్తే మీకు తల పట్టుకుంటే ఏమనిపిస్తుంది? నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను హ్యాపీగా ఉండాలి కదా. ఇప్పుడు జనాలందరికీ సింప్లిఫై చేసి మీరు ఎక్స్పీరియన్స్ కాంటాను ఆయన రైస్ తాగండి, జొన్న రొట్టె తినండి, సింపుల్గా ఉండి 1 గంట మీ పిల్లలతో ఆడుకోండి, మీ పిల్లలు లేకపోతే ఎవరి పిల్లలతోనే ఆడుకోండి, ఆ సన్ రైజ్ నుండి సన్సెట్ని చూడండి, నువ్వులను పూసుకొని ఎండలో ఉండండి. ఇవే కదా చేయాల్సింది. అవునంతే కదా. ఇవి చేయాలంటే చాలా కష్టం అనుకుంటా. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటారు, కిడ్నీ చేసుకుంటూ ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఏమేమో కష్టపడతా ఉంటారు. నాకు అదే అర్థం కాదు. ఒక గంట సేపు కేబీఆర్ పార్క్ చుట్టూ పొద్దున్నే పొల్యూషన్ లేకముందనే పరిగెత్తేస్తే మొత్తం మీకు కావాల్సిన ఆక్సిజన్, రోజు కావాల్సిన హిప్పో క్యాంపస్ ఎన్లార్జ్ అయ్యి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి ఇంకో 1 వీక్ హ్యాపీ ఆరోగ్యంగా ఆనందంగా ఎనర్జెటిక్గా ఉంటారు. అది మీ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు నేను చెప్తే అది నా ఎక్స్పీరియన్స్.
నేను వారం రోజులు పరిగెత్తకపోయినా 10 రోజులు పరిగెత్తకపోయినా నేను యాక్టివ్గా ఆనందంగానే ఉంటా. అది నేను చూసుకున్నా. అది మనం లెటర్ డ్రాప్ చేస్తుంది, రోజు ఎందుకు పరిగెత్తేది, వారం తర్వాత పరిగెత్తే చాలు కదా అంటూ ఉంటుంది. అందుకని మన మైండ్తో కలిసి మనం జర్నీ చేసే చాలా ఇంపార్టెంట్. ఎంతమంది గురువులు ఏమి చెప్పినా నీతో నువ్వు ఉండమని చెప్తాడు రమణ మహర్షి. నిన్ను నువ్వు తెలుసుకో అనేది ఏమంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు కదా, అన్నీ చెప్తా ఉంది కదా అది. అట్లా నేను కొంచెం నాతో నేను జర్నీ చేసేది మొదలుపెట్టినాక అన్నీ చెప్తా ఉంది. అది ఏం తింటే ఏం జరుగుతూ ఉంది, ఎక్కువ రైస్ తింటే ఏం జరుగుతుంది, చిన్నగా అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అసిడిటీలు, అల్సర్లు, డీవీటీలు, సిరింగోమిలియాలు ఇవన్నీ పోగొట్టుకున్నా. పల్మనరీ ఎంబాలిజము ఇవన్నీ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్. అవునవును 90% బ్లాక్ను పల్మనరీ ఎంబాలిజం. నేను డ్రైవ్ చేసుకొని బెంగళూరు పోయినా, అది స్కానింగ్ చేసి అరే 90% బ్లాక్ ఉంది, ఎట్లా వచ్చినావరా నేను నువ్వు అనింది. వచ్చినా నేను ఎందుకంటే నేను బాగుండేటప్పుడు బాగా హార్ట్ లంగ్స్ని పరిగెత్తించి ఉతికిన కెపాసిటీ, వాడికి పనిచేసే కెపాసిటీ ఉంది. నువ్వు దేన్నైనా కానీ పని చేపిస్తే యాక్టివ్ ఉంటాయి. వాట్ ఎవర్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ విల్ బికమ్ ఎక్స్టింక్ట్ నేచర్లో. నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు, నోరు కడుపు తప్ప ఏం పని లేదు, అందుకని కూర్చోనడం లావ్ అవుతాడు. అవును ఏదో ఇప్పటికి కూడా కొంచెం నడుస్తూ ఉన్నారు కాబట్టి పెద్దోళ్ళు వాళ్ళ జీన్స్ వచ్చి మీ కాళ్ళు చేతులు సుమారుగా ఉన్నాయి ఆ మాత్రం అదే కదా జెనెటికల్ గా. వీళ్ళు పని చేసింది ఏమీ లేదు కదా. అదే వచ్చినప్పటి నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు ఏసీలో కూర్చోపెడదామా, పని చేయకుండా ఉందామా, మా పిల్లలు ఆటో ఎక్కడెందుకు, మా ఇంటి దగ్గరికి రావాలి ఆటో అంటే అంత 10 అడుగులు కూడా మీ అబ్బాయి వేయకూడదు అనే లెవెల్లో తెచ్చిపెట్టి వీళ్ళకి మొత్తము ఆరోగ్యం దెబ్బతినేసి ఒబెసిటీ రకరకాల సమస్యలు వచ్చి మళ్ళీ పోయి 1 కిలో తగ్గించడానికి 50,000 ప్యాకేజీలు పోతా ఉంటారు. చెప్పేది ఏం చెప్తారు, మొదటి నుంచి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నదే, ఇంకా అది దానికి చాలా అందంగా దానికి బ్రోషర్ వేసి పెద్ద పెద్ద ప్రోగ్రామ్లా పెడతారు. సింపుల్గా చెప్పేది ఏమన్నా అర్థం కావడంలా, ఏదైనా కాంప్లికేట్ చేసి చెప్పాలా. 14 రకాల కషాయాలు, ఇది కూడా నేచర్ క్యూర్ చేసేవాళ్ళు, ఆయుర్వేదం చేసేవాళ్ళు కూడా నార్మల్గా నువ్వు సొంటి కషాయం దాగరపోతే మీ అవ్వ చెప్తుంది జైవు. నువ్వు 14 రకాల కషాయాలు 1.5 గంట కరెక్ట్గా టైం పెట్టుకొని ఉడికిచ్చి దాన్ని ఎంత చేసి ఎవడు చేసేది అట్లా, ఏదో మందులు వాడతావు అంతే కదా. నువ్వు అన్నీ నేను రోజు పసుపు తాగుతాను సార్, కషాయం తాగుతాను సార్ అని రోజంతా పొద్దున్న నుంచి బజ్జీలు, గోబీ మంచూరియలు, చికెన్ పకోడాలు, హలీములు తినేసి సాయంత్రం వచ్చి అంత కషాయం తాగితే ఏమొస్తుంది. లైఫ్ స్టైల్ బాగుంటే అవసరంలే, కషాయాలు కూడా అవసరంలే. ఈ లైఫ్ స్టైల్ బాగాలేకపోతే కషాయాలు పనిచేయవు. వెరీ సింపుల్ లైఫ్, అంత సింపుల్గా ఉంది. సార్ స్ట్రైట్గా అడుగుతాను, ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ఇప్పటికే 25 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు అలా బతికేశారు. ఇవాళ నుంచి నేను చేంజ్ అవుతాను ప్రసాద్ గారు అని వాళ్ళకి మీకు ప్రామిస్ చేసుకుని వాళ్ళు ప్రామిస్ చేసుకున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలంటారు? ఫస్ట్ మీకు రిజల్ట్స్ ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేస్తానని ఉండాలి. 25-30 ఏళ్ళకే నువ్వు 100 కిలోల బరువు ఉన్నావు అనుకో, నువ్వు 20 కిలోల బరువు తగ్గాలంటే 3 months పడుతుంది ఈ ఫుడ్ తినాలంటే. ఆ సామెతలు ఏముండాయో, ఒకసారి తింటే యోగి అనేది న్యూట్రిషియస్ ఫుడ్. ఒకసారి కూర్చొని ఓపిగ్గా కింద కూర్చొని పెను మీద నుంచి ప్లేట్లేకి రాగి ముద్దనో, జొన్న రొట్టెలో, సజ్జ రొట్టెలో వేడిగా అట్ట పెట్టుకొని అన్ని గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, పెసులు, అలసందలు ప్రోటీన్ కోసం. నేను వెజిటేరియన్ కదా, అందుకని ఎక్కువ వెజిటేరియన్ గురించి మాట్లాడుతూ ఉంటాను. అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, 2 మామిడి పళ్ళు, అన్ని పల్లీలు, అంత బెల్లం ముక్క, ఇన్నెట్ట తినేది అంటారు. అన్ని తినాలా. ఇల్లు వదిలిపెట్టి పోయేటప్పుడే అట్ట పూర్తిగా తినేసి పోయి మళ్ళీ పని మీద ఉండాలి. ఆ డబడబా కుక్కర్ 2 నూడిల్స్, 1 ఇడ్లీ, 6 ఇడ్లీ తినేసి మళ్ళీ ఎప్పుడెప్పుడు ఏం పెడతారా అని సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ సౌండ్ వస్తే చూస్తారు, ఏమైనా తిండామా, ఎప్పుడు తిండి మీదనేనా. అంతే, నిజమే. ఎంత అన్యాయం ఇది. అంటే మనకి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఇంట్లో పెళ్ళైనా, ఏదైనా సరే ముందు ఫుడ్ కావాలి. అదే చెప్తా ఉండే, న్యూట్రిషియస్ ఫుడ్ సఫిషియెంట్గా ఫుడ్ పెడితే అది చిన్నగా డైజెస్ట్ అవుతూ ఉంటే మీకు సఫిషియెంట్ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటే మళ్ళీ ఆకలి కాదు. ద బ్యూటీ ఈజ్ యూ షుడ్ ఈట్ సఫిషియెంట్ ఫుడ్, రైట్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. దెన్ ద సాటిస్ఫాక్షన్ గోస్ టు యువర్ బ్రెయిన్. ఓ థ్యాంక్స్ అమ్మా అని చెప్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, నీ బ్రెయిన్ ఆటోఫాజీ మోడ్లోకి పోయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు లోపల రిపేర్ మెకానిజం పోతుంది. ఎక్కడెక్కడ జబ్బులు వచ్చాయి, ఏంటి, ఏమి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇంకోటి ఆ ఫుడ్లో ఉండే కలర్సా, దాన్ని ఎట్ట బ్రేక్ డౌన్ చేసి ఎక్కడ పంపించాలా అది చేసుకుంటూ ఉంటుంది. సో ఆ డిసీజ్ కోసము రివర్సల్ చేసుకునే దానికి, జీవన ప్రక్రియను కరెక్ట్గా చేసేదానికి పని చేసుకుంటా ఫుడ్ మీద మళ్ళీ పని లేదానికి. అంతే. ఎప్పుడైతే మీరు సరైన ఫుడ్ తింటారో మళ్ళీ గంటకు మళ్ళీ అడుగుతుంది, రే ఏం పెట్టినావురా పొద్దున్నే, చెత్తనాయాలా, ఇంకేమైనా బెటరా అంటుంది. మళ్ళీ ఇంకా చెత్తేస్తుంది, వేస్తానే ఉంటుంది. అట్లా వేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేస్తే సడన్గా
వచ్చింది అనుకుంటాం, థైరాయిడ్ పోయింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది. కానీ దిట్స్ ఎ మల్టిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ 20 years ఆఫ్ అబ్యూజింగ్ యువర్ బాడీ అండ్ మైండ్ బోత్. ఏం తప్పులు చేశారు గతంలో అంటే ఈ మార్పు రావడానికి మీలో? తప్పులని కాదు కానీ సుభాష్ పాలేకర్ పద్మశ్రీ వచ్చింది కదా, ఆయన ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేవాడు. అంతకుముందర 2009లో, అంతకుముందర నాకు కూడా అసిడిటీ, అల్సరు, జలసిల్లు. అదే ఎందుకు లేదని, ఎందుకు వచ్చింది? రైసే, రైసు, కేకులు, ఐస్ క్రీములు, సేమ్ అన్ని అందరు చేసే తప్పులే. అంటే మేము మా ఏజ్లో కొన్ని తక్కువ తప్పులే చేసాం. మాకు కమ్మరకట్లు స్వీట్లో ఉంటే బెల్లమో ఏదో చక్కెర ఉండేది. ఇప్పుడులాగా రకరకాల భయంకరమైన నోట్లో పెట్టుకుంటే టప్పని బేలిపోయేటివి. ఏంటేంటివో సెంటర్ ఫ్రెష్, సెంటర్ ఏంటివో అవి స్ట్రింగ్ అంట, దాని పేరు ఏందో ఒకటి, అంటే కాటేస్తుంది అని వాడి చెప్తాను. అట్లా విచిత్రమైన రకరకాల ఫుడ్లు వచ్చినాయి. అసలు ఊహించలేము. మా టైంలో అంత బ్యాడ్ లేదు కదా, అందుకని నడిచింది కథ. అయినా మాకు అసిడిటీలు, అల్సర్లు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అది నేను ముఖ్యంగా ఏమంటే రైసు తినే వచ్చింది నాకు కూడా. అది ఎక్కువ అంతే కదా. ఎందుకంటే ఏం జరుగుతుంది, వెరీ సింపుల్ అండి, సైన్స్ ఇది. ఇప్పుడు రైస్ వేసినారు, ఫైబర్ లేదు, అరిగిపోయి ఏమవుతుంది, మీకు బాడీలో 5 to 6 grams ఆఫ్ బ్లడ్ ఉంటుంది. మీకు 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ కావాలి అంతే. ఎక్కువ ఉంటే దాన్ని అవసరంలే. అది ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది బ్రెయిన్, ఎక్కువ డబ్బులు సంపాదించినోడు ఎత్తి పెడతాడు కదా, ఎఫ్డీలు వేస్తాడు. ఇంకా ఎక్కువైతే బాత్రూంలో గోడలు దువ్వేసి లోపల పెడతాడు, ఇంకా ఎక్కువ అటకలో పెడతాడు. అట్లా అది ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా గ్లైకోజన్గా మార్చి కండరాల్లో, మజిల్స్లో ఎత్తిపెట్టినప్పుడు మళ్ళీ వాడుకునే దానికి డ్రా చేసుకుందామని ఎత్తిపెడుతుంది. అది ఎత్తిపెట్టే లోపల మళ్ళీ నువ్వు ఇంకో 2 ఐస్ క్రీములు తింటివి, 2 స్వీట్లు తింటివి, 2 కూల్ డ్రింకులు తాగి, 2 కాఫీలు తాగుతావి. దాన్ని ఏం చేస్తుంది, ఇంక అవసరం లేదు వీడికి అని దాన్ని ఫ్యాట్గా మార్చి లివర్లో అన్ని పెట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్లు కావడము, ఒబీస్ కావడము, ఇవన్నీ అయితే వస్తారు. అట్లా 10 ఏళ్ళు అబ్యూజ్ చేసి దాన్ని మొత్తం సిస్టమ్ అంతా భిన్న వేయాలా, ఫైర్ అయిపోవాలా. మీరు పేపర్ తీసుకొని పొయ్యిలో వేసినారు, ఎంతసేపు కాలుతుంది, మంట పోయా, మళ్ళీ పేపర్ వేయాల్సిందే. అట్లా రైస్ తింటే అరిగిపోయా, గ్లూకోజ్గా మారిపోయా, ఫ్యాట్ అయిపోయా, మళ్ళీ ఆకలేసా. ఎందుకు బ్రెయిన్ ఖాళీ అయిందిరా ప్లీజ్ అంటే మళ్ళీ నువ్వు పేపర్ వేస్తేవి. అట్లా విపరీతంగా హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి. వెరీ సింపుల్. ముందు అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు. ఎందుకు ఒకసారి తింటే సరిపోతుంది అని. ఒకసారి ఫుడ్ కూడా చాలా జంతువులు దొరకదు కదా. అవునవును. మనకు అవర్ ఫుడ్ ఈజ్ సెక్యూర్డ్. బ్యాలెన్స్డ్ ఫుడ్ తినేవాళ్ళు సాయంత్రం ఏదో తిన్నారో తినలేదో ఏదో అర్లీగా గూట్లో దీపం నోట్లో ముద్ద పెట్టేసి తినేసి కంప్లీట్ చేసి 6 గంటలకు క్లోజ్ చేసి 8 గంటలకు పడుకుంటే ఎవరికైనా 3 గంటలకు నిద్ర వస్తుంది. ముసలివాళ్ళకైతే 2కే మెలకు వస్తుంది, 1 గంటకే మెలకు వస్తుంది. వాళ్ళు ఏదో అందరూ లేస్తారు కదా, ఇట్లా దొరికి 3కి లేసి ఆవులు గడ్డికి వేయడం, ఏదైనా పనులు అంతా ఉండి సఫిషియెంట్ టైం ఉండేది వంట వండేదానికి, అన్నిటికీ ఉండేది, ఎవరికి స్ట్రెస్ ఉండేదిలే. ఇప్పుడు విపరీతంగా 6 సార్లు 7 సార్లు తింటాడు. 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయరా అన్నారు. ఆ మధ్య వచ్చింది సార్ అది, ఆ ఫ్యాడ్. అది ఏంటంటే ఆ రెవల్యూషన్ వచ్చింది మధ్యలో, eat 5 meals a day అని. దరిద్రం అది. దరిద్రం అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన దరిద్రం అని కాదు. నేను 5 మీల్లు తిన్నప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్పినట్టు నువ్వు అసిడిటీ, నీకు 3+ ఎరోషన్స్, ఎండోస్కోపీ చేసినాను నాకు. 3+ ఎరోషన్స్ అంటే లోపల పుళ్ళు. అందుకని నాకేమీ యాసిడ్లు, మంట, తినాలా పెట్టుకుంటాం ఫుడ్, తినలేను, ఏడ్చుకున్న రోజులు ఉండే, తినలేక రాత్రి నిద్ర వచ్చేసి మంట, నిద్ర పట్టదు, బిస్కెట్లు తిని నీళ్లు తాగి పడుకుంటే కొంచెం నిద్రపోయేది. అట్ట బాధలు పడిన ర్యాంటిడీన్, సిమెట్రిడీన్, ఓమేజులు, జలసిల్లు అని ఏం పోలే. రాగి ముద్ద తిన్నప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టు అనిపిస్తే ఊరే నాయన అని పొద్దునే లేస్తానే పళ్ళు తోముకుపోయినా 1 లీటర్ రాగి జావ తాగేసేది. మొత్తం మ్యూకస్ మెంబ్రేన్ అంటారు బాడీ, మ్యూకస్ మెంబ్రేన్. అదే మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పొట్ట మీద డ్యామేజ్ చేయకుండా ఆపుతూ ఉంటుంది. అది డ్యామేజ్ అయితేనే చిన్నగా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి అసిడిటీ అయ్యి అల్సర్లు అయ్యి పెప్టిక్ అల్సర్లు అయ్యి కట్ చేసి కుడతా ఉంటారు. అది రీబిల్డ్ అయిపోయింది నాకు. ఇప్పుడు నీ ఏకాదశి అంటే, నేను ఏకాదశిని కాదు పర్టికులర్ కాదు కానీ ఏదో పెద్దోళ్ళు ఏకాదశికి ఉపవాసం ఉంటే మంచిది అన్నారు. టైం టెస్టెడ్ కదా, డబ్బుల కోసం చేయలేదు కదా వాళ్ళు. ఇప్పుడు ఉన్నట్లు కూల్ డ్రింకులన్నీ స్పోర్ట్స్ అనే కథ చెప్పి కూల్ డ్రింకులు అమ్మేసేది, లిప్స్టిక్లు అమ్మేసేది చేయలేదు కదా అప్పుడు. సో దాన్నే ట్రస్ట్ ఇట్. అందుకని ఏకాదశికి ఉపవాసం ఇప్పుడు 36 hours ఉంటా. ఈరోజు సాయంత్రం నిలిపేస్తే ఫుడ్, రేపు ఏకాదశి 0 ఫుడ్, ఎల్లుండి పొద్దున్న వరకు నో ఫుడ్ 36 hours. కొన్నిసార్లు అట్లీస్ట్ 3-4 times నెక్స్ట్ రోజు కూడా నిలిపేసిన, అంటే 36 + 24 60 hours కూడా నో ఫుడ్. మరి ఎట్లా? మరి డాక్టర్లు ఏం చెప్పినాడు, నువ్వు అసలు ఖాళీ పెట్టకూడదు, నేను పొట్ట చెప్పారు రివర్స్ అయిపోయింది కదా అది.
మరి ఏ బుక్లో లేదే. ఈ రోజు బుక్లో రాయండి, ఈ చూసిన వాళ్ళు ఎవరైనా డాక్టర్లు ఉంటే బుక్లో రాయండి. చాలా మంది ఎక్స్పీరియన్స్ అయినారు రాగి జావ తాగి పోయిన వాళ్ళు. సో అయితే అసిడిటీకి మెయిన్ కారణం అన్నం. అన్నము ఎంత తొందరగా అరిగిపోయేటి ఏదైనా, చక్కెర పదార్థాలు ఏవైనా తొందరగా అరిగిపోయేటి ఏవైనా అసిడిటీకి కారణం అంటారు. Acidic. అయితే మన కారాలు, స్పైసెస్, మన ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ కూడా అసిడిక్ కారణం అంటారు. నిజమా అది? ఏది తొందరగా అరిగిపోయి ఆకలేస్తుంది అది డేంజర్ అండి. అంతే. అది మీరు జొన్న రొట్టెలు 3 తింటే మీకు ఆకలి కాదు, రాగి ముద్ద తింటే ఆకలి కాదు, ఆరికలు సామలతో ఇడ్లీలు దోశలు చేసుకుంటే పొంగల్ చేసుకుంటే ఆకలి కాదు. వెరీ సింపుల్. సో నీకు స్లోగా చిన్నగా అరుగుతా కార్బోహైడ్రేట్స్ అరిగి కొంచెం ఎనర్జీ ఇచ్చి మళ్ళీ ఫైబర్ అడ్డపడి మళ్ళీ ఇచ్చి అట్లా మీకు ఫుడ్ మీద. నేను పొద్దున్న తిన్నానండి, మీ మీద ప్రామిస్, పొద్దున్న తిన్నా, ఇంతవరకు ఏమి లే. 4వది ఉత్త వాటర్ తాగిన, టీ సార్ గ్రీన్ టీ ఏమి లేదు, 0. ఎట్లుంది ఎనర్జీ? మరి అందరూ ఇట్లా బతకచ్చు కదరా నాయన. ఎందుకురా? ఈ ఆరోగ్యం కోసం, హెల్త్ కోసము, హ్యాపీనెస్ కోసము సిగరెట్ తాగుతారు, టీ తాగుతారు. టీ తాగిపోతే నా బుర్ర పని చేయలేదంటారు, సిగరెట్ తాగిపోతే నేను బాత్రూమ్ పోలేనంటారు. ఇది చేసుకో. అరే పొద్దున్న లేచినప్పటి నుంచి బబ్లింగ్ ఎనర్జీతో ఉండేట్లుగా మనిషికి ఒక్కడికే స్కోప్ ఉంది. ఎందుకంటే ఫుడ్ గ్యారంటీ. ఎవరు వచ్చి మీద పడతారనే భయం ఏమి లేదు. ఎక్కడికి పోయినా ఇప్పుడు వేరే జంతువులకి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిపోతుంది భయం కదా పాప. వాటికి జింకకేమో పులి వచ్చి చంపేస్తుంది. పులికి అసలు జింక దొరుకుతుందో లేదని భయం దానికి. ఎందుకంటే 92 సార్లు జింక దొరకదు. దానికి ప్రాణ సంకటము, దీని ఫుడ్. సో ప్రాణ సంకటం ఈజ్ మోర్ రెలవెంట్. కాబట్టి దొరకకుండా పోయేదానికే ఛాన్స్ ఎక్కువ. ఇది కూడా నేను చస్తాను అనుకొని నేను ఫుడ్ లేకపోతే చచ్చిపోతాను అనుకుంటేనే అది దొరికేది. ఇది మనలాగా 1 గంట అయింది కాబట్టి ఆ స్మెల్ వచ్చింది, బిర్యానీ కలర్ వచ్చింది, అది చూస్తే జింక దొరకదు. అంత సీరియస్గా పెరిగింది. సో అంత ఫుడ్ రిక్వైర్మెంట్ ఉండేటప్పుడే తినేది జంతువులని. మనము ఇంత సెక్యూరిటీగా ఫుడ్ మంచిగా హ్యాపీగా పెట్టుకొని 9 గంటలకు పోవాలా, 8 గంటలకు స్టార్ట్ చేసి రే టైం ఉంది రాని పిల్లోళ్ళందరూ కూర్చోపెట్టి అది వేసుకొని, అమ్మ ఇది బాగాలేదా, ఈ చట్నీ వేసుకొని వేసుకో అని దాని మీద డిస్కస్ చేస్తా కింద కూర్చొని అందరూ చుట్టూ పెట్టుకొని బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తా అట్లా పోవాలా. అన్ఫార్చునేట్లీ పొద్దున్న ఎట్లుంటుందండి ఇంట్లో, ఆటో వచ్చేసావు కొట్టి నోట దూరంగా తినరా నాయన, ఇట్లే ఇప్పుడు లేట్ నువ్వు వేసి నీళ్లు పోసి కుక్కుతా ఉంటారు. అట్లా మమ్మీ 2 minutes అంటూ అది 2 minute నూడిల్స్ 2 minutes అదే ఈమెకు హ్యాపీ అనమాట. పడక పెట్టేసి మళ్ళీ టీవీలు చూసుకుంటాం. ఎంత దరిద్రం అండి బాగా. అసలు ఎవరికి ఓపిక లేదు. ఆశ్చర్యం అదే. ఇప్పుడు మేమేదో 45 ఏళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, దేశీ ఆవులు, బటర్ మిల్క్, మన పెరుగు, మన ఫుడ్, మన చెరుకు, మన బెల్లం అని అది ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు. అందుకని ఇంత ఎనర్జీ ఉంది మాకు. 2 things అండి. ఒకటి ఆరోగ్యంగా బబ్లింగ్ ఎనర్జీతో ఉండి చచ్చిపోవాలా, లేదు బతకాల, లేదంటే చచ్చిపోవాలి. 2 ఉంటాయి ఆప్షన్స్. బతకాలి లేకపోతే చచ్చిపోయారు. పెద్దోళ్ళందరూ అట్లే ఉండి ఇట్లా ఉంగిపోయింటుంది ముసలామె. అయినా ఆమె యాక్టివ్గానే ఉండి ఊరికే మాట్లాడు, పల్లీలు వేసుకుంటుంది, ఊలుస్తూ ఉంటుంది, ఏదో దారాలు కడతాడు, పెడతాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఆ రాత్రి పడుకుంటే అది పొద్దునే చచ్చిపెట్టారు, లేదో దగ్గు వస్తూ చచ్చిపెట్టారు. ఇప్పుడు పండిపోయినారు, 90 ఏళ్ళు వచ్చినాయి. పండిపోయిన ఆకు గాలి వస్తే ఆ రోజే రాలుతుంది, లేకపోతే రేపు రాలిపోతుంది. అంత సింపుల్గా చచ్చిపోయినారు వాళ్ళు. మనం ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెత్తంతా తిని 40 ఏళ్ళకంతా బీపీలు, షుగర్లు, థైరాయిడ్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గార్చుకుంటా ఇక్కడ తోస్తా ఉంటే ఎందుకులా బతికేది? అట్లా 80 ఏళ్ళు బతికేది ఎందుకు? డబ్బులు ఉన్నాయని. మీ చేతుల్లో ఉంది కదా, యాక్సిడెంట్ కాకుండా తోలేది, ఆరోగ్యంగా ఉండేది. కొంచెం ఫిట్నెస్ కోసం పొద్దున్నే పరిగెత్తాన్ని, ముందులాగా పనులు లేవు. పొద్దున్న 1 గంట సేపు కేబీఆర్ చుట్టూ పరిగెత్తాలి కదా, పెద్ద అదృష్టం కదా మీకు. ఆ చుట్టూ పరిగెత్తి డబ్బులు కూడా అయినక్కడ చుట్టూ పరిగెత్తే మీ హార్ట్ లంగ్స్కు పాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే, మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు. వారానికి 2 రోజులైనా ఆ పని చేయాల్సిందే. వారానికి ఒక్కరోజైనా నువ్వులు పోసుకొని ఎండలో లేకపోతే మీకు విటమిన్ D3 రాదు. మామూలుగా పనిచేసే అందరూ ఏసీల్లో ఉన్నారు. మీ B12 రావాలంటే అంబలి, ఈరోజు మిగిలిపోయిన నీళ్ళు పోసి పొద్దున్నే అంబలి అది చేసుకొని గట్ మైక్రోవేవ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీ గట్ నుంచి బ్రెయిన్కి బ్యారియర్ ఉంటుంది అడ్డం, దాన్ని దాటుకొని బ్యాక్టీరియా ఒకటే పైకి పోతుంది. పైకి పోయి అక్కడ బ్యాక్టీరియాతో డ్యాన్స్ చేస్తుంది. అట్లా మన బాడీలో 350 ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంది. అవును. ఒరే మీరు బ్యాక్టీరియా, 0 బ్యాక్టీరియా తోచి వస్తూ ఉంటారు అందరూ, సైన్స్ చదువుకున్న వాళ్ళు అందరూ. అన్నం తినేటప్పుడు కడుక్కోండి చెయ్యి ఒకసారి. అందుకని బ్యాక్టీరియా కోసం చేసి తోమి వేసి నోట్లో లిస్ట్రిన్ డెటాల్ గిటాల్ ఎన్ని వాడు చంపేస్తారు స్వామి. అవి ఏంటి, నువ్వు బతికితే మేము బతకాలి కదా అని పాపం అవి మనములు బతికించేదానికి అవి లోపల పని చేస్తా ఉన్నాయి. మనం వాటి ఎప్పుడు చంపుదామని ఉండవు. ఏందిరా ఇది సైన్సా? అందులో గుడ్ బ్యాడ్ 2 ఉంటాయి కదా సార్. కానీ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ అవి గుడ్ బ్యాడ్ మనం డిఫైన్ చేసినాము. గుడ్ బ్యాడ్ ఏం వాటికేం తెలుసు పాపము.
ఇప్పుడు మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే చెడ్డ చేసే బ్యాక్టీరియా స్టెఫ్లోకాకస్ వీటిని ఆడబెట్టి మూలకు పడి ఉండరా గమ్మునుండు అని చెప్పి ఇది చెక్ చేస్తే ఆడ పెట్టింటుంది అంతే. దాన్ని ఎలిమినేట్ చేయాలని నువ్వు నానా కష్టాలు పడి యాంటీబయాటిక్లు వేసి చిన్న జ్వరం వస్తే ఏదో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది, జ్వరం వచ్చింది ఆ ఫైటింగ్ చేస్తూ ఉంది, వదిలేదాన్ని నువ్వు రోజు రెస్ట్ తీసుకో. ఆకలి కాదు, అన్నం తినొద్దు, అది కూడా నేచరే చెప్పింది. నీకు ఆకలి కాకుండా రే నేను ఫైటింగ్ చేసుకుంటా ప్లీజ్ ఈరోజు తిండి నిలపరా అని చెప్తే మళ్ళా నువ్వు మందు వేసుకొని డోలు వేసుకొని మళ్ళా తింటావా? చెత్తనా ఎలా, ఎంత దరిద్రం అదే. అదే హోటల్ నుంచి సూప్ తెప్పించుకుంటారు సార్ చాలా మంది. సూప్ కాదు బిర్యానీ, వాళ్ళ అమ్మే చెప్తా జ్వరం తగ్గింది ఇప్పుడు తిన్నా అయినా ఐస్ క్రీమ్ తిని నీకు ఇష్టమైంది అని. ఎంత బ్యూటిఫుల్ అంటే నేచరు. ఆ కుక్కకి జ్వరం వస్తే మటన్ పెట్టినా తిందు, అడవి గడ్డి తిని వామిటింగ్ చేసుకుంటూ తిని అబ్బాయిని వామిటింగ్ చేసుకుంటుంది. మరి నువ్వేంది జ్వరం వచ్చిందిరా నేను ఫైట్ చేసి వదిలేరా ఒక్కరోజు అంటే మళ్ళా ఫుడ్ పెట్టి అబ్యూజ్ చేస్తావా? మళ్ళా హాస్పిటల్లో చేరి సెలైన్ పెట్టించుకొని యాంటీబయాటిక్లు వేసుకొని మొత్తం అన్ని నగలన్నీ వేసుకునేట్లన్నీ సెలైన్లు పెట్టించుకొని హాయిగా ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటావు. అంత దరిద్రమే. ఒక ఏజ్ వరకు హెల్త్ టక్కన రెడీ అవుతుందండి. చిన్నపిల్లలు ఏమి చేయకపోయినా రెడీ అయిపోతారు. పెద్దోళ్ళు కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి. ఫీవర్ వచ్చింది ఒక రోజు రెస్ట్, ఎక్కువ ఫీవర్ వచ్చింది పొట్టను బాగా తడిపెట్టబెట్టి దుడిసి ఆడ తడి గుడ్డేస్తే 2 డిగ్రీలు తగ్గుతుంది. 100-101 ఉంటే ఎక్కువ అయితే మళ్ళీ ఫిట్స్ రావచ్చు, అది డేంజర్. అది చూసుకుంటా మదర్లు ట్రై చేసి వాళ్ళకి జావో గేవో సింపుల్గా ఫ్రూట్స్ గిట్సో పెడితే 2 రోజులు 3 రోజులకి యాంటీబాడీస్ తయారైంది. బాడీ తయారు చేస్తుంది కదా యాంటీబాడీస్ని. ఇప్పుడు మీ ఇంటికి పోలీసులు వచ్చినారు, దొంగలు వచ్చినారు, మీరు పోలీసులు వచ్చేవారు కాసుకుంటారా, మీరే ఫైట్ చేస్తారా? పోలీసులు ఫోన్ చేసి ఇప్పుడు నైనా పోలీసులు పిలిచినాను ఆగు అంటే ఆగుతారా వాళ్ళు? వాడు వచ్చిన దొంగ చేతులతో ఫైట్ చేస్తే చేతులతో, లేదా కత్తి ఎత్తుకొస్తే కత్తితో, లేదా ఇంకో గన్ ఎత్తుకొస్తే గన్నుతో. అంటే ఏ రకంగా ఫైట్ చేయాలనే మెకానిజం ఇంత బ్యూటిఫుల్గా ఈ బాడీకి నేచర్ 2.5 మిలియన్ ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి వచ్చింది ఎవల్యూషన్. అవును అవును, దానికి స్కోప్ ఇవ్వాలి కదా. అవును, ఒక రోజు 2 రోజులు గమ్మున పడుకోండి ఇంట్లో తినకుండా. అప్పుడు పడుకుంటే ఏ రకమైన దొంగలు వచ్చినారు వాళ్ళకి ఏ రకమైన యాంటీబాడీస్ని తయారు చేయాలని తీసుకుంటుంది పాపం. అది దానికి స్కోప్ ఇవ్వాలా. మీరు యాంటీబయాటిక్ వేస్తే అంతే కదా, అన్నీ తెచ్చు కదా, మంచి చెడ్డ అన్నీ వా. సో ఏది ఫైట్ చేసేది? ఎంత బ్యూటిఫుల్గా చెప్పినారు కొంతమంది యూట్యూబ్లో డోక్టరు. ఏ సెల్ అయితే క్యాన్సర్కు నువ్వు ఫైట్ చేస్తుందో ఈ కెమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ సెల్స్ చచ్చిపోతాయంట. రిపీటెడ్ కెమోథెరపీ రేడియేషన్ ఇస్తే. సో నీకు బాడీలో క్యాన్సర్ వస్తే ఫైట్ చేసే మెకానిజమే ఉండదు అని. అది తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. అంటే అదే చెప్తా ఉండేది, క్యాన్సర్ వచ్చినాక ఆ బాధపడే బదులు మీరు యాంటీబయాటిక్స్ వేసుకోకనే ఉంటే, అనవసరంగా కెమికల్స్ వాడకుండా ఉంటే, అనవసరంగా పొల్యూషన్ పోకుండానే ఉంటే, ఏది క్యాన్సర్ వస్తుందో ఆ సెల్స్ని ఈ ఆల్రెడీ మీకు స్ట్రాంగ్గా ఉండే టీ సెల్స్ ఇవన్నీ అవి క్లియర్ చేసుకుంటా వచ్చేదాన్ని ఆటోఫాజీ అంటారు అని మీరు కూడా చేసింటారు ఇంటర్వ్యూ. ఆటోఫాజీ యషినోరి వసుమని ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. అంటే ఉపవాసం ఉండండి రా మీకు క్లియర్ అయితే పెద్దవాళ్ళు చెప్పినారు. మనం ఓకే అదేలా ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా సైంటిస్ట్కి, ఇప్పుడు ఉండండి ఉపవాసము. అప్పుడు కూడా మీరు రైస్ మాత్రం పట్టకుండా ఐస్ క్రీములు క్రీములు ఫ్రూట్స్ సాలడ్ ఉప్మాలు అన్నీ తినేస్తే అట్లా ఉపవాసం అంటే దేవుని కూడా మోసం చేస్తారా? ఉపవాసం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ తింటారు ఆ రోజు చాలా వరకు. అంటే వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కదా, ముందైతే ఉత్తరం అన్నమే, ఇప్పుడు వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. అవును. సో ఇవన్నీ డ్యామేజ్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుందండి. వెరీ సింపుల్. సో లంకణం పరమౌషధం అనేది మేము నమ్ముతాం. సూపర్. నేను ఉండా కదా, నేను పెద్ద అసిడిటీ పెట్టి నేనే ఉండా కదా, ఎప్పుడెప్పుడు వస్తుందని లాస్ట్ 3-4 days బ్యాక్ కూడా ఉన్నాను హ్యాపీగా. ఏమి ఇట్లే ఉండింది ఎనర్జీ. మరి నాకు డాక్టర్లు ఏం చెప్పినారు, నువ్వు తినాలా, నీ అసిడిటీ నువ్వు అసలు తింటానే ఉండాలా, తినలేదే మరి. సో ఏ మ్యాజిక్ జరిగింది కదా. నా ఎక్స్పీరియన్స్ అదే అబ్బా. మీరు ఉపవాసం ఉండేదాని ముందర మీ బాడీని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు తింటా ఉండే నూడిల్స్ ఉపవాసం ఉంటే కళ్ళు తిరిగి కింద పడతారు. ఎందుకంటే మీ హిమోగ్లోబిన్ 6 ఉంది, నా హిమోగ్లోబిన్ 15.8, నేను 7 కిలోమీటర్ రన్నింగ్ చేస్తా, నా విటమిన్ D 69 ఉంది, నా B12 సూపర్గా ఉంది, నేను ఓపోడు తింటే కూడా బాగుండే ఎక్స్పీరియన్స్ అయినా నేను, నాకేం కాదని తెలుసు. ఇప్పుడు ఈరోజు నుంచి 2 రోజులు తినకూడదు అంటే కూడా నేను ఉండిపోగలను. మరి ఎంత మా మేనకోడ అందరూ డాక్టర్ కదా, మా ఉపవాసం అదిటి అన్నారు. మరి నా ఎక్స్పీరియన్స్ మరి ఏంటి, ఇప్పుడు సైలెంట్గా ఉంటారు కదా అందరూ. అంతే కదా, మీరు ప్రూవను ఆ ఉపవాసంతో రన్నింగ్ చేసిన రోజులు ఉన్నాయి. 2వ రోజు కొంచెం వీక్గా ఉంటుంది, 3వ రోజుకి ఇంకొంచెం వీక్గా ఇట్లా మాట్లాడకుండా ఇట్లా ఉండేది. నాకు యాక్టివ్ ఇట్లా ఉండాలండి. ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు సార్ ఎలక్ట్రోలైట్స్ కొంచెం పడ్డాక మనకి ఒకలాగా నిద్ర వస్తున్నట్టు మకతగా ఉంటుందా? దానివల్ల అంటారా? ఎలక్ట్రోలైట్స్ అని కాదు, ఫస్ట్ మనకు గ్లూకోజ్ ఆ కిక్ అనేది అలవాటు అయిపోయింది. అంటే గంటకు కాఫీలు టీలో ఐస్ క్రీమ్లోకి ఇట్లా వేసి రైస్ ఏమి లేకపోయినా ఇంత రైస్ కదా, పప్పు రసము సాంబారు వేసి ఇంత రైస్ కుక్తా, ఎంత గ్లూకోజ్ అది, ఇంత రైస్ అంటే ఇంత షుగర్ అని. ఆ గ్లూకోజ్ కిక్ లేనప్పుడు అది జరుగుతుంది. ఓహో, అలా నిద్రగా అలా
మత్తుగా ఉండడము. అదే రివర్స్ కూడా అవుతుంది, ఎక్కువ రైస్ తింటే కూడా మత్తు అవుతుంది. ఎక్సెస్ గ్లూకోజ్ వస్తే కూడా దాన్ని ఏం చేయాలి, ఆగరా స్వామి నువ్వు నోరు మూసుకొని కూర్చోరా, దాన్ని అంతా కన్వర్ట్ చేస్తానని అప్పుడు కూడా మత్తు వస్తుంది. అందుకని అన్నం తిన్నాక నిద్ర వస్తుంది అందరికి. 100% రైస్ తింటే వస్తుంది. అదే మీరు జొన్న రొట్టె తింటే రాదు కదా, ఎక్స్పీరియన్స్ గా అండి. అవును సార్, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా షూట్ moderate గా, అయిపోతుంది. అవును రైస్ తింటే. అవును, రైస్ తింటే ఎక్కువ అయిపోతుంది. సార్ మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా సార్? అయ్యో, ఇది ఇప్పుడు అదొకటి ఎక్కువ వచ్చింది. యాక్చువల్గా టూత్ పేస్ట్ మీద నేను బాగా ఎక్స్పెరిమెంట్ లేదు. నేను జనాలు చెప్పాలని ఏది చేయనండి. అదే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి నేను తెలుసుకున్నారు. ఎక్స్పెరిమెంట్ నేను ఆనందంగా ఉండేదానికి చేస్తా. అంటే ఇప్పుడు కూడా మీరు పిలుస్తా ఉంటారు కాబట్టి వస్తా. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నేను ఎక్కడ నేనేమి ఏ కాలేజీ పోయినా డబ్బులు తీసుకోను. ఆ 1000 మంది పిల్లలకి నేను ఈ ఫుడ్ గురించి, హెల్త్ గురించి, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఆ హ్యాపీనెస్ గురించి, ఆ సింప్లిసిటీ ఇన్ లివింగ్ అడుగు చెప్పేది పెద్ద ఆపర్చునిటీ కదా మళ్ళీ. సో నేను వీటి మీద స్టడీ చేసిన. ఇప్పుడు రీసెంట్గా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా యూట్యూబ్లో ఈ టూత్ పేస్ట్ వల్ల పిల్లలకి ADD వస్తూ ఉంది, పిల్లలకి ఈ ఓవర్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు పిల్లలు, హైపర్ యాక్టివ్ డిజార్డర్ వస్తుంది అని చెప్పి రీసెంట్గా చెప్పాను. నేను నిన్న అది నాకు అది తెలియదు, కానీ దాంట్లో 8 రకాల కెమికల్స్ ఉంటాయి. నీ నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఫస్ట్ పోలీసులు నీ నోట్లో ఎంటర్ కాకుండా అది ఫైట్ చేస్తాయి, అది ఆపుతాయని దాన్ని నమ్మినా నేను. అక్కడ ఫెయిల్ అయితే గొంతులోకి పోయి గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి, అక్కడ ఫెయిల్ అయితే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవుతుంది. సో ఫస్ట్ సైనికులు నోట్లో. కాబట్టి మనము ఈ టూత్ పేస్ట్లు వేసి వాటిని యాంటీ బ్యాక్టీరియల్సే కదా అవన్నీ. వాడు ఏందో అరే మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఉందా, వాళ్ళు బంధువులు రా మాకు ఉంటే వాటి చంపేస్తే నువ్వు కనిపెట్టి నీకు 0 బ్యాక్టీరియా చెప్తావా? ఏందిరా మేమే పిచ్చివాళ్ళ, ఏం చెప్తారు వీళ్ళు? సరే, అందుకని నేను టూత్ పేస్ట్ నిలిపేసి నేను ఫస్ట్ ఫౌండేషన్ గమ్స్. ఇప్పుడు ఎక్సర్సైజు మనం కాళ్ళకి నడుస్తాము చేస్తాము, గమ్స్కి ఎట్లా మసాజ్. సో మసాజ్ చేసేది మొదలుపెట్టిన 7-8 ఏళ్ల ముందర. గమ్మును రుద్దుతా అంతే 2 నిమిషాలు, 1 నిమిషం. ఏమీ లేదు, ఉప్పు గిప్పు వేపలు కూడా లేదా? ఏమి లేదండి, జస్ట్ మనకు సలైవా ఉంటుంది కాబట్టి స్కిడ్ అయిపోతుంది, కాబట్టి ఏలేసి రుద్దుతా. మసాజ్ అదే. నా గమ్ సూపర్గా ఉంటాయి. మళ్ళీ ఏదో పళ్ళపొడి తీసుకున్నా, టూత్పేస్ట్ ఆపేసి ఏదో బ్రాండ్, ఏది లేకపోతే కొబ్బరి చిప్పలు కాల్చి కొన్ని లవంగాలు వేసి అది ఉప్పేసి అదే పళ్ళపొడి, కొంచెం మౌత్ ఫ్రెషనర్, లవంగాలు వేస్తే పుదీనా వేసినాం అనుకో ఇంకా మింట్ అని ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు అనేది ఎందుకంటే మా పుట్టి అంటే అమ్మాయిలందరూ వరకు వస్తారు అడ్వర్టైజ్మెంట్. అని ఏమి హారానైనా నీకు కంపు కొడతా ఉంటావు. అరే నువ్వు తినే ఫుడ్, నువ్వు చేసే యాక్టివిటీ, నీ ఆలోచనలు అన్నీ కంపే. నీకు ఆ జాయి నేచర్తో కనెక్షనే లేదు. అందుకే ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ నేను చెప్పేది పిల్లలకు బిడ్డ చెప్తా, అరే ఎప్పుడు చూస్తారా మీరు టీవీ? సార్ సాయంత్రం ఇంటికి పోతారు చూస్తాం సార్, పీక్ అవర్ అంటారు దాన్ని. 1 నిమిషానికి 1 సెకండ్కి ఎంతో డబ్బులు ఇవ్వాలా. చెత్తనంతా అప్పుడు వేస్తారా, మీరు అవన్నీ నోట్ చేసుకోవాలా ఏమేమి ఉన్నాయో. ఈ ఆ సోపు, ఇది ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళకి తాగిన వాళ్ళకి డబ్బులు వాళ్ళకు వస్తుంది, వాళ్ళకు ఉల్లాసం ఉంటుంది, మన ఊపిరిపోతుంది కదా. వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ నింపిన ఏరేటెడ్ డ్రింక్స్ మనకు ఉల్లాసం ఎట్లా ఇస్తుంది? అవి మాత్రం వాడకూడదురా అని చెప్తా. ఇప్పుడు జూబ్లీస్లో ఇన్ని అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా, ఎవడన్నా రాగి ముద్ద తినండి అని అడ్వర్టైజ్మెంట్ చేశాడా? ఒక్కడు కూడా చేయడు. జొన్న రొట్టె మంచిది, మరి వాళ్ళందరూ జొన్న రొట్టె తింటా, వాళ్ళు మీరు పిజ్జాలు తినండి, బర్గర్ తినండి, కూల్ డ్రింక్ తాగండి చెప్తే ఎట్లా? నిజానికి సార్ ఇప్పుడు ప్యాకెట్లలో వస్తున్నాయండి జొన్న రొట్టెలు తాలూకు మిక్సులు, ఇవన్నీ కూడా, అంటే జొన్న దోశలు, ఇవన్నీ కూడా అవి పర్లేదు అంటారా? కొంచెం బెటర్ అంటే ఆటం బాంబ్ కంటే నార్మల్ నా బాంబ్ బెటర్ కదా అంతవరకు. కానీ సహజ సిద్ధంగా ఉన్నది ఏది కాదు. నథింగ్ అండి. మీరు ఒక ఫామ్ ఆఫ్ జొన్నల్ని పిండి చేసినారంటేనే ఒక డ్యామేజ్, అర్థమైనా? సో పిండి చేసింది కూడా వీలైనంత వరకు తొందరగా వాడేయాలి. అందుకని పొద్దున్న లేస్తాను పని ఏంటి, విలేజెస్లో ముందు ఆవులు గడ్డి వేసేవాళ్ళు, గడ్డి పెట్టేవాళ్ళు దంచేవాళ్ళు అప్పటికప్పుడే ఫ్రెష్గా, విసిరేవాళ్ళు అప్పటికప్పుడే ఫుడ్. అది అద్భుతం. సో పిండి చేసినామంటే వీలైనంత వరకు తొందరగా వాడాలి, లేదా ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టుకోవాలి కొన్ని రోజులు, ఫ్రిడ్జ్ దానికి వాడాలి. అందుకని పిండి చేసి దాన్ని 2 నెలలు పెట్టేది డేంజరే, దాన్ని దోశ చేసి రొట్టె చేసి ప్యాకెట్లు వేసేది డేంజరే, మంచిదేం కాదు. అంతే కాబట్టి అది ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. అదే కదా, మీరు ఎక్స్పీరియన్స్ కాండి. అది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ బ్యూటిఫుల్ గా మదర్ అర్త్ నేచర్ ని హగ్ చేసుకొని నిన్ను బిడ్డగా నిన్ను స్వీకరిస్తుంది తల్లి. అప్పుడేమి నువ్వు బయట పోయి తల్లి దగ్గర నుంచి దూరం పోయినా, ఏమన్నా బయట చెత్త తిన్నా, చెత్త అంటే రైసు గీసు, ఇప్పుడు విజయవాడ పోతా, రెడ్ రైస్, వైట్ రైస్, బ్రౌన్ రైస్ అన్ని లేదు. రెడ్ రైస్, ఆర్గానిక్ రైసు, బ్లాక్ రైసు, ట్రైబల్ పండించిన రైసు, ఊరికటి వెదజల్లేస్తే 6 బస్తాలు పడ్డే రైసు సూపర్. అవి తినే షుగర్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు.
దాంట్లో న్యూట్రిషన్ ఉంది, ఆ సాయిల్ న్యూట్రిషన్ ఉంది, అది ఫ్లో అవుతుంది. ఇక్కడ 40 బస్తాలు 50 బస్తాలు 60 బస్తాలు యూరియా డిఏపి లేసి ఇన్ని మందులు కొట్టి పండించిండేది చేతులకు అతుక్కోకుండా పొడి పొడిగా ఉండాలనుకుని అది కరెక్ట్ కాదు. పాలిష్ చేసి దాని ఉండే ఫైబర్ అంతా తీసేసి తౌడు చేసి అది ఆవులకి వేస్తాను. ఆవులు ఆరోగ్యంగా ఉన్నాయి, మనకి పిక్కల నొప్పి బీటలు మళ్ళీ ట్యాబ్లెట్ చేసి మనం ట్యాబ్లెట్ వాడతాను. ఇదంతా అప్సైడ్ అండి. అప్సైడ్ అసలు చాలా దూరం వచ్చాం సార్. అదే బాధ వేస్తుంది. ఏంటంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళం ఎట్లా వెతుక్కోవాలనిపిస్తుంది. ఇంకా మనమైనా కొంచెం మాట్లాడుతున్నాం. అసలు కొంతమంది అసలు ఇవన్నీ కాదు, జస్ట్ ఈట్ వాట్ ఎవర్ యువర్ బాడీ డైక్స్ అని చెప్తారు కొన్ని కొటేషన్స్. చాలా డేంజర్ అండి అది. సో సార్ మాంసాహారం గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను శాకాహారము 35 years నుంచి, నాకు హెల్త్ బాగానే ఉంది. నా హిమోగ్లోబిన్ 15.8, నేను రన్నింగ్ చేయగలుగుతా ఉంటా. నేను కొంచెం బుద్ధుడు చెప్పిన కొంచెం అర్థం చేసుకునేదాన్ని ట్రై చేస్తూ ఉంటా. నా బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం వచ్చాం. సంఘంతో ఉంటారు, నువ్వు అడవిలో పోయి తపస్సు చేసుకునే కాదు అని. ఈ ప్రాసెస్లో జీవహింస మనకేదో వ్యవసాయం చేసుకునేది మనుషులకు ఎవరికే అది వచ్చేది. ఇంకేజంతో వ్యవసాయం చేయలేదు కదా, అది ఆకులు తినాలా, చెట్టు తినాలా, దీన్ని అది తినాలా, అది బతకాలా. మనం పండించుకొని తినే శక్తి ఉండేటప్పుడు మనం అది తినచ్చు కదా. అవును. అంటే చాలా సింపుల్ చెప్పాలంటే ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫైబరు, విటమిన్స్, మినరల్స్ దేంట్లో ఉన్నాయి, ఇన్ని రకాల తిండ్లు కూడా తయారు చేసుకుంటాను ఉన్నాయి కదా. 21 అమినో యాసిడ్స్ ఏ ఫుడ్లో ఉంది ఏమీ ఇంత స్టడీ చేసి ఇంత తింటా ఉండే మనకి హిమోగ్లోబిన్ లేదు, ఐరన్ లేదు, కాల్షియం లేదు, పైకి లేలేమో, కింద కూర్చుంటే పైకి లేపాలి ఎవరన్నా. మొత్తము ఆ పావురమేమో ఇన్ని సద్దలు తినేసి బెంగళూరు పోయేస్తుంది. మనం ఒంటెలు, పావురాలు, చేపలు, కప్పలు, పాములు, రొయ్యలు అన్ని తినేసి మనకు ఓపికలే, హిమోగ్లోబిన్లే, కాల్షియంలే, నా డ్రై స్కిన్, అరే నాయనా అన్నీ తిని. ఇప్పుడు మదర్ అర్త్ అంటే అన్నిటికీ మదర్ అది. అవునవును కదా. నువ్వు ఎంత మినిమలిస్టిక్గా నువ్వు తినాలి తినేసి పోరా నాయన అంటే మొత్తం అంతా లోడేసి మొత్తం అంతా బొగ్గు ఫైర్ చేసి అడవులన్నీ కొట్టేసి కాంక్రీటింగ్ చేసేసి ఎవడికి నదులు చెరువులు సముద్రాలు ప్లాస్టిక్ మయం చేసి నువ్వు కంపు చేస్తా ఉంటే తల్లి చూస్తే ఊరుకుంటుందా? అందుకనే ఈ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్టింక్షన్లో ఈ పావురం లేదు, ఆ చేప మాయమైపోయింది, జింకలన్నీ మాయమైపోయినాయి అంటా ఉంటే నువ్వు మాయమైపోయిన క్యూలో ఉండవు. యు ఆర్ ఇన్ క్యూ, ప్లీజ్ వెయిట్ అని నేచరు ఇంక 1000 ఏళ్లలో నువ్వు ఉండవురా అని నేను చెప్పింది కాదు, స్టీఫెన్ హాకింగ్స్ చెప్పినాడు, సైంటిస్ట్. 1000 ఏళ్లలో ఈ భూమి మనుషులు పనికిరాదు నాయన. అంటే మనుషులు పనికిరాదు, చాలా జంతువులు ఉంటాయి, బ్యాక్టీరియా, బల్లులు, గిల్లలు, రెళ్ళలు, ఎలకలు, జీవరాశులు ఉంటాయి. కానీ మనుషులు ఇది పనికిరాదండి. దానికి ఇప్పుడు ఎలాన్ మస్క్ నువ్వు మార్స్కి పోతావా, మూన్కి పోతావా, వెతుక్కునే దానికి ఆయన ప్రోగ్రామ్ మొదలు పెట్టినాడు ఆల్రెడీ 1000 ఏళ్ళ తర్వాత అని. సో ఎంత అప్సైడ్ అండి. అంటే మనమేదో సూపర్ ఇంటెలిజెంట్ అని మనమేం మాట్లాడడంలే. మనం ఇవన్నీ చేసినా మినిమలిస్టిక్ లివింగ్లో ఉన్నా తక్కువ బట్టలు వేసుకొని, తక్కువ కరెంటు కొట్ట స్విచ్ ఆఫ్ చేసి, అనవసరంగా టిష్యూలు ఇవి ప్లాస్టిక్లు వాడకుండా సింపుల్గా బతికితే ఇంకో 200 ఏళ్ళు బతకొచ్చునేమో. 200 ఏళ్ళు. అది తాత్పర్యం. కరెక్ట్. అవునవును, అర్థమైంది సార్. కానీ మాంసాహారం లేకుండా మీరు బాగున్నారు. మాంసాహారమే బెస్ట్, ప్రోటీన్ అంతా ఉంటే అసలు కార్బోహైడ్రేట్ తగ్గించేసి బతకండి అని ఒక వాదన ఉంది. అంటే అదే మీరు వైజ్గా ఉంటే మనము శాకాహారులందరూ ఇంత రైస్ తింటా ఉంటారు, అది డేంజరే. అవునవును. మీరు ఆ రెడ్ రైసో పాలిష్ బట్టన్ బియ్యమో అది తక్కువ వేసుకొని గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, అలసందులో, పెసలో, మినుములో, బొబ్బర్లో ఏవో ఒకటి, అవి ఇన్ని అంత ఆకుకూర, 2 ఫ్రూట్స్, అంత ఒక నువ్వుల లడ్డు, ఒక సీజనల్ ఫ్రూట్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు ఎవరు చెప్పినారు? మాకు అన్నీ బాగానే ఉన్నాయి, ప్రొఫైల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో వెజిటేరియన్స్ కూడా హెల్తీగా ఉండొచ్చు, లాంగ్ లైఫ్ కూడా పాసిబుల్ వెజిటేరియన్స్కి. ఇప్పుడుండే బ్రాయిలర్ కోళ్ళు 6 నెలలు పెరగాల్సిన కోడి 40 రోజులు 4 కిలోలు చేసి అవన్నీ తింటా అదంతా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనుకునే మైకంలో తినేదానికి ఎన్ని జబ్బులు వచ్చినాయి. మరి 95% ఎంతమంది 92% అందరూ నాన్ వెజిటేరియన్స్ కదా. మరి వాళ్ళందరికీ బీటోళ్ళు బాగుందా? వాళ్ళందరూ ఆరోగ్యంగా అందరూ పరిగెత్తేస్తా ఉంటారా? వాళ్ళకి ఇంకో రకం నొప్పి ఉంది, చాలా ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్లు ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్సే కదా, లెక్కేసుకోండి మీరు పోయి. క్యాన్సర్ పేషెంట్లు ఎత్తుకోండి, నార్మల్ బీపీ, షుగర్, ఎందుకంటే మెజారిటీ నాన్ వెజిటేరియన్స్ అని చెప్తా ఉంటా. దీనికేం డేటా అవసరం లే. కరెక్ట్. అవును. ఇప్పుడు మీరు పెళ్లికి పోతే కూడా నాన్ వెజిటేరియన్స్ అంటే మమ్మల్ని మూల పులులు వస్తే జింకలు దోసినట్టు మూల పడి ఉంటాం మేము, ఒక 5 మంది. మీరు అందరూ ఇళ్ళే పులులు సింహాలే పోయి లాక్కొని తినేస్తూ ఉంటారు. అంత భయంకరంగా ఉంటుంది అక్కడ ఆ ప్రెషర్. సో జబ్బులు వస్తూ ఉండేదానికి నేను నాన్ వెజ్ ఒక్కటే కారణం అని చెప్పడంలే. ఇక్కడ ఉండే పొల్యూషన్ కారణమే 1 గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటాం.
సో మీరు ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్లో ఉండి 1000 సార్లు 8000 సార్లు చెత్త పిలుచుకొని ఇన్ని వేల బస్సులు ఇసిపెట్టేసినవి ఇంటికి పోయి మళ్ళా దోమలకి స్ప్రేలు కొట్టుకొని అవన్నీ పిలిస్తే ఎట్లా రోగం వస్తుంది చెప్పండి, ఎట్లా బాగా ఆరోగ్యంగా ఉంటారు? ఫస్ట్ గాలి ఉండాల. అందుకే మీరు ఎక్కడో పోయి గుళ్ళకో గోపురాలకో కొండ మీద దేవునికి మొక్కు తీర్చుకొని వచ్చిన వారం రోజులు నుండి బాగా అయింది బా నాకు అంటే ఏమంటే అక్కడ మీరు అబ్యూజ్ చేయాల బాడీని. మంచి గాలి ఉంది, చెదరం తినలా, పీస్ ఆఫ్ మైండ్ ఉంది, ప్రెషర్ లేదు, కూర్చున్నావు, బాడీ క్యూర్ చేసుకునింది. ఆ శాంతి, ఆ మనశ్శాంతి, ఆ టైం ఇచ్చినావు బాడీ. మీరు ఇంట్లో కూడా అంతే. మీరు సింపుల్గా రెస్ట్, మీరు లివర్ ప్రాబ్లం వచ్చినా, జాండీస్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏమొచ్చినా 2-3 రోజులు వెయిట్ చేయండి. ఫీవర్ 103 పోకుండా ఉంటే ఏం పర్వాలే, వెయిట్ చేసి వదిలేస్తే బాడీ క్యూర్ అయిపోతుంది. మీరు దానికి ఏదో కషాయం తాగినా తాకపోయినా అవుతుంది, ఏదో మిరియాల కషాయం, సొంటి కషాయం ఏదో తాగి కొంచెం వేడిగా తాగి ఎంజాయ్ చేయండి అంతవరకే. కానీ బాడీ వితౌట్ ఎనీ డౌట్ ఇట్ కెన్ క్యూర్, బికాస్ ఇట్ హెస్ బీన్ క్యూరింగ్. వితౌట్ కషాయాలు, వితౌట్ ఆయుర్వేదం, వితౌట్ అలోపతి కూడా ఇట్ హెస్ క్యూర్డ్. అవును. మనం డేంజర్ ఏదనుకుంటామంటే అదేనా డెంగ్యూ ఫీవర్ అయ్యి ప్లేట్లెట్స్ పడిపోయి ఏమన్నా చచ్చిపోతే డేంజర్ అయితే, మలేరియా ఎక్కువ 10 రోజుల నుండి సెలబ్రల్ మలేరియా అయితే, టైఫాయిడ్ లివర్ అంతా ప్రాబ్లం అయిపోతే అవి చూసుకోవాలి. అది 2 రోజులు 3 రోజులు కాదు, చాలా రోజుల తర్వాతనే అవుతుంది. కానీ మామూలు ఫీవర్స్కి వాటికి మందులు అవసరం లేదని చెప్తున్నారు. అసలు బయట దేశాల్లో మీకు ఫీవర్ వచ్చి ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. ఫ్రమ్ ఎస్టర్డే అంటే ఇంకా 2 రోజుల తర్వాతనే ఇస్తారు. 3 days తర్వాత అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే అప్పుడు. ఇప్పుడు మందు వేసి గంట తగ్గకపోతే డాక్టర్ మార్చేస్తూ ఉంటారు. తగలేదు కరెక్టే. పళ్ళు లేకపోతే వాడు సెలైన్ బాటిల్ వాడికి కొనుక్కొని, సార్ సెలైన్ పెట్టండి నాకు టైర్డ్గా ఉంది పెట్టండి, వీడపోతాడు ఆర్ఎంపీల దగ్గరికి. ఎంత అన్యాయం అసలు రెస్ట్ అనేది ఎంత అవసరం? బాడీ రెస్ట్ అడుగుతా ఉందంటే గీయాలి కదా, చాలా ఇవ్వాలి సార్. అది మనం గ్రహించము. ఇదేదో సంపాదించే వయసు, కష్టపడే వయసు అని చెప్పి ఇంట్లో సిటీలో అయితే పిచ్చుకుక్కలా పరిగెడుతున్నారు అందరూ. పెయిన్ కిల్లర్ వేసుకుంటా ఉండడం అంటే ఏమర్థం అండి? ఇప్పుడు కాలు బెణికింది, ఏదో నొప్పి వచ్చింది, ఏదో జరిగింది అంటే నొప్పి అవుతా ఉందిరా, నాకు ప్లీజ్ వెయిట్ చేయరా, నాకు రెస్ట్ చేయరా అని కదా. దాన్ని కట్ చేయదని పెయిన్ కిల్లర్ వేసుకొని మళ్ళీ నడిచా అది సస్తా ఉండరా నేను అంటే నోరు మూసుకో నువ్వు అని చెప్పినట్టు కదా. ఏమ్రా కామన్ సెన్స్ పోయింది, ఏమ్రా సైన్స్లో 95 మార్కులు వచ్చినాయి మీకు, ఎందుకురా? నెల రోజులు కూడా ఉండాలి. లెగమెంట్ టేర్ అయితే 3 నెలలు రెస్ట్ తీసుకోవాలా. లెగమెంట్ టేర్ అయితే ఆపరేషన్ చేసుకో, లేకపోతే కూడా నీకు ఎమక తొందరగా అంటుకుంటుంది. మీరు ఫస్ట్ అన్న పాయింట్ కరెక్ట్ 100%. మన శరీరంతో మనం లేము. మన ఆలోచన, మన చాలా అన్యాయమైన ఆలోచన, దాంతో అన్రీజనబుల్ ఆలోచనతో మనం ఉన్నాం. ఆ ఆలోచన ఎక్కడ ఉండమంటే శరీరాన్ని కూడా కాదని చెప్పి దీన్ని అబ్యూస్ చేసుకుని మరి అక్కడ ఉంటున్నాం. అంతే కదా సార్? 100%. ఇది ఏ లెవెల్కి పోయిందంటే అసలు ఎవరు చెప్పినా ఆయన, అసలు మీ ఇంట్లో మీ అవ్వ తాత డాక్టర్లు చెప్పిన ఆయన, సార్ అట్లే పెట్టేయండి ప్యాకెట్ ఎత్తుకొని పోతాను నేను, మీటింగ్ ఉంది అంటాడు వాడు. చాలా మంది శరీరానికి అమాతం రావని కూడా అంటారు. అబ్బా, అందుకని నేచర్ బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ అండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయితేనే పళ్ళు రాలగొడుతుంది, చిన్నగా రాలిపోతాయి, అన్నీ రాలిపోతానే. రే నేను డైజెస్ట్ చేసుకోలేను, నువ్వు పని చేసి తగ్గిపోయింది కదా, మడక దొనలా పని చేయాలా, ఏమి చేయాలా, చిన్నగా ముసలాడు అయిపోయినావు కాబట్టి నీకు పళ్ళు లేదు, నువ్వు మాంసం తిన్న తర్వాత జావ తాగు, ఏదో ఫ్రూట్స్ తిను అంటే మళ్ళీ నువ్వు ప్లాంట్లు ఇంప్లాంట్ చేసుకొని పళ్ళు కొట్టుకొని మళ్ళీ ఎమకలు ఉరికితే ఏమర్థం రా నాయన? అంతే. నేను డైజెస్ట్ చేయలేనంటే మళ్ళీ డైజెషన్ కాలేదు, మళ్ళీ టానికి తిరిగిపోతాడు, మళ్ళీ ఏం చేసి తింటాడు. సార్ ఇప్పుడు నాకు వచ్చే ఒక చిక్కు ప్రశ్న. పూర్వం అంతా సహజ సిద్ధంగా బతికారు, బావిలో నీళ్లు తోడేవారు, పనులు చేసేవారు, పొలం పనులు. అప్పుడు లాంగివిటీ తక్కువ, ఇప్పుడు లాంగివిటీ బాగా పెరిగింది, కానీ ఆరోగ్యంగా ఉండడం లేదు. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం? అంటే పూర్వం మరి అన్ని పనులు చేసి కరెక్ట్గా తిన్నున్నారు కదా, అప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత అడిటివ్స్, కెమికల్స్ అవి లేవు కదా. అంటే అదే దాని నాకు కూడా కొంచెం కాంట్రవర్సీ ఉంది, ఇంకొంచెం స్టడీ చేయాలా. నేను అనుకునేది ఏమంటే ఇన్ఫాంట్ డెత్స్ ఎక్కువ ఉండేవి అప్పుడు అదొకటి చూసేవాళ్ళు. రెండోది ఇప్పుడు బీపీ వచ్చినా షుగర్ వచ్చినా ఏం తినాలా ఏం తినకూడదు, మందులు వేసుకోవాలి, ఎట్లో వీగాను ఎట్లో ఊతాను బతికేస్తూ ఉంటారు. అప్పుడు ఆ చిన్న జబ్బు వచ్చినా దానికి ఎందుకొని కనుక్కునేంత నోహవ్ లేదు. సో సడన్గా బీపీ వస్తే చచ్చిపోయేవాళ్ళు, షుగర్ చచ్చిపోయేవాళ్ళు. క్యాన్సర్లో అవి తక్కువ. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా షుగర్లు బీపీలు తక్కువ. వాళ్ళు ప్రాపర్గా ఈ ఇన్ఫెంటెన్స్ ఎక్కువ. 10 మందిని కంటే 2-3 చచ్చిపోయాడు ప్రతి ఇంట్లో. అవును కదా సార్, అవును. సో ఈ లెక్కలన్నీ వేసి ప్రాబబ్లీ 36, 38, 50 పెరిగింది అనేది ఒకటి. మందులతో లాంజివిటీ పెరిగిందే డెఫినెట్లీ కరెక్టే, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎంత ఫిట్గా ఉన్నామో రియల్గా అందరికీ అవసరమా మందులు అనేవి? ఇప్పుడు 100కి 20 మందికి 30 మందికి మందులు అవసరం అనుకోండి, 80 మందికి ఇస్తే అది పాయింట్ అక్కడ.
అర్థమైంది. అంటే ఇప్పుడుండే టెక్నాలజీకి నోహౌకి మనం ఎక్కువ మందికి మందులు లేకుండా బతకగలిగే సామర్థ్యం మనకుంది, కానీ బతకలేకపోతున్నాం ఎందుకంటే ఇతర అసహజ పద్ధతులకి అలవాటు పడిపోయాం. అది రెండోది, అప్పుడు ఇంతగా ఫుడ్ యాక్సెస్ కూడా లేదు. కరువు వచ్చేది, కరువులో లక్షల మంది ఎగిరిపోయేవాళ్ళు. ఫుడ్ లేకుండా లక్షల మంది చచ్చిపోయినారు కదా, గెయిన్ సెంటర్లు కూడా పెట్టారు కదా. సో దీనికి ప్రోటీన్ ఇది అది ఇది అన్నీ కలిపి తినాలని కూడా తెలియదు. ఏదొస్తే అది తినేవాళ్ళు. అసలు ఒక ఏజ్ అయిపోతే 30-40 ఏళ్ళు అయిపోయి కొంచెం శక్తి తగ్గింది అనుకో, వాళ్ళు ఫుడ్ కూడా యాక్సెస్ కూడా ఉండేది కాదు. ఏదో మిగిలిపోయినవో ఏదో అటు తినేవాళ్ళు. సో బాగా గట్టిగా పనిచేసే వాళ్ళకి అంతా పెట్టేవాళ్ళు, నాన్ వెజ్ అయినా వెజిటేరియన్ అయినా. సో ఇవన్నీ కారణాలు ఉంటాయి. మీరు కూడా ఇంకొంచెం స్టడీ చేయండి. ఈ క్వశ్చన్ నాకు కూడా బర్నింగే ఇంకా కూడా. ఎందుకంటే ఇప్పుడు 100 ఏళ్ళ బ్రతకచ్చు అంటున్నారు కదా సార్, సాధ్యమా సార్ 100 ఏళ్ళు బ్రతకడం మీ దృష్టిలో? ఇప్పుడు 125 ఏళ్ల యోగా గురువు గారికి అవార్డు ఇచ్చారు కదా, పద్మ అవార్డు. అంటే పాసిబిలిటీ అంటే యంగ్ ఏజ్ నుంచినే మదర్స్ దగ్గర నుంచి వాళ్ళు హెల్తీగా ఉండి, వాళ్ళు ఫిట్గా ఉండి, వాళ్ళు ట్యాబ్లెట్లు కెమికల్స్ వేసుకోకుండా, ఆ కెమికల్స్ ఫీటస్కి వాళ్ళకి ఫ్లో కాకుండా బేబీని హెల్తీగా పుట్టించి వాళ్ళను పెంచితే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మదరే 6-7 హిమోగ్లోబిన్ ఉండి ఆమె లోపల యూరియా డిఏపిఏసి ఎట్లయితే పంటలు పెంచుతామో ఈమె పెళ్లి చేసుకోకూడదు 6-7 ఉంటే. యాక్చువల్గా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలండి? నువ్వు హెల్తీగా ఉంటప్పుడు చేసుకోవాలా. నీ కులము మతము జాతకము డబ్బులు చూసి కాకుండా మీరు మన దగ్గర ఫిట్గా ఉంటే పెళ్లి చేసుకుందాం అబ్బా అనుకొని నువ్వు హీమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకో, పొట్ట తగ్గించుకో, ఫిట్నెస్ ఉండి, నడువు, నీ డిగ్రీ ఉందా అని బేసిక్ థింగ్స్ చూసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలా. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, టైర్డ్ అయిపోరు, ఒకరు హెల్ప్ చేసుకోవచ్చు, సహాయం చేసుకోవచ్చు, ఇంకా సొసైటీకి పనికి వస్తారు. అప్పుడు మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే హెల్తీ బేబీస్ పుడతారు. అవును. ఇప్పుడు 6-7 హిమోగ్లోబిన్ ఉండి పెళ్లి చేసుకొని పిల్లల్ని పోస్ట్పోన్ చేయకుండా పిల్లలకు ట్రై చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అమ్మ నీకు హిమోగ్లోబిన్ 6 ఉంది, సో పిల్లలు హెల్తీగా ఉంటారు కాబట్టి నువ్వు ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్ మాత్రలు ఈ మాత్రలు అన్నీ వేసుకొని యూరియా డిఏపిఎస్ పెంచితే పంట ఎట్లా వస్తుందో అది గాలికి ఎట్లా పడిపోతుందో అట్లా పిల్లని 4 కిలోలు పెంచుతారు లోపల. ఆ బేబీ యూరియా బేబీ. అవును. సో నార్మల్ డెలివరీ శక్తి లేదు ఏమికి. సో సిజేరియన్ సెక్షన్ తీసి బయట చేస్తాడు. వాడు పుడతానే తుమ్మతా తగ్గుతూ ఉంటాడు. సార్ మా అబ్బాయికి పుట్టినప్పటి నుంచి ప్రాబ్లం. అమ్మ నువ్వే హెల్తీగా లేవమ్మా తల్లి, నీ బేబీ ఎట్లా హెల్తీగా ఉంటుంది? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బేబీస్ హెల్త్. పోనీ వాడు పుట్టినప్పటి నుంచి వాడికి ఏంది కేకులు, పేస్ట్రీలు, చెదారం 2 ఏళ్ళకి పెట్టేస్తారు సార్. 2 ఏళ్ళు చక్కెర, అంత చక్కెర, స్వీట్లు అన్నీ పెట్టేసి వాడి ఒబీస్ చేసేసి ఆ పెంగ్విన్ లాగా నడుస్తూ పోతూ ఉంటారు అందరూ సిటీలో అంతా. వాడికి ఎట్లా వెళ్తుంటుంది? ఎంత డేంజర్. వాడికి జలుబు వచ్చింది, జగ్గు వచ్చింది అంటే ఇమ్యూనిటీ లేదు వాడికి ఎప్పుడు హాస్పిటల్ తిప్పుతీవి, యాంటీబయాటిక్స్ వేసి, పెయిన్ కిల్లర్ చేస్తేవి తెస్తేవి. వాడి 30 ఏళ్ళు 40 ఏళ్ళకి హార్ట్ అటాక్లు రాకుండా ఎట్లుంటాయి? అంతే కదా. 20 ఏళ్ళకి 40 ఏళ్ళకి వాడి శ్రద్ధాంజలిని వాడు ఊరిలో బొమ్మ వేసింటారు, అయిపోయింది. ఇంత పాపులేషన్లో ఇట్లా అర్లీ డెత్స్ అనేవి కూడా చాలా రీజ్ అవుతా ఉంది కదా. కోవిడ్ వ్యాక్సిన్ అంటూ ఉంటారు, వాట్ ఎవర్ రీజన్, లైఫ్ స్టైల్ డిజీజెస్తో ఇవన్నీ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు 80 ఏళ్ళు తగ్గిపోయినారు గమనించండి. ముందు 90 ఏళ్ళు 100 ఏళ్ళు చాలామంది ఉన్నారు ముసలోళ్ళు. ఇప్పుడు 60-70కి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. 70 దాటారంటే చాలా సూపర్ అని, 80 దాటితే అబ్బా అని చూస్తాడు. అందరూ పెరుగుతూ ఉంది. 37 నుంచి 68కో 70కో 58కో 68కో ఎంతో వచ్చింది. బట్ ఓవరాల్గా ఆ 70 లైన్ 80 లైన్ దాటడంలే. అది కరెక్టే కదా. ఎంత ఆరోగ్యంగా ఉందాం అనుకున్నా బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్. అంతే, అది చాలా మీరు అనేది కరెక్టే సార్. అప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ బతికిన వాళ్ళు గట్టిగా ఉండేది, గట్టి ఆరోగ్యం అని చెప్పేవాళ్ళు. రైట్. పూర్వం పొలాలకు వెళ్ళినప్పుడు, పనులకు వెళ్ళినప్పుడు స్టీల్ డబ్బాలు, అల్యూమినియం డబ్బాలు అవి తీసుకెళ్లేవారు. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్, రకరకాల ఇంకా. సో ఇస్ ఇట్ రియలీ అంటే ప్రూవెన్ కదా సార్ ప్లాస్టిక్ మనకి? 100%. దానికి డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఈ మైక్రోస్కోప్లు వచ్చినాక ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ ఉన్నాయి. మీరు తాగే నీళ్ళల్లో, తల్లి పాలల్లో, బ్లడ్లో ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు ప్రూవ్ చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే చెప్పేటప్పుడు ప్లాస్టిక్ డేంజర్ కాకుండా ఎట్లుంటుంది? వెరీ సింపుల్ అండి. మనము సైన్స్ కూడా పక్కన పెడదాం, లాజికల్గా ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు మీ ఊర్లో కొన్ని రకాల ఫుడ్లు తింటూ ఉంటారు, జొన్నలు, రాగులు, సీతాఫలంకాయలు, అది ఇంకో ఆకుకూరలు, కొన్ని కూరగాయలు తింటూ ఉంటారు. అవి తింటానే మీరు జనరేషన్ నుంచి తింటూ ఉంటారు కాబట్టి అది పోతానే అది బ్రేక్ డౌన్ చేసి థ్యాంక్స్ రానాయన అని చెప్పి దాని ప్రోటీనా, ఇంకోట, మినరల్సా, ఎక్కడికి కావాలో అన్నీ తీసుకొని పంపించాలి. దానికి తెలుసు. మీరు కొత్తగా ఒక ప్రిజర్వేటివ్, ఒక కలరో, ఒక ప్లాస్టిక్కో, ఒక పెస్టిసైడో, ఒక కొత్త మాలిక్యూలో, ఒక ఇంకోటో లోపల పోతే దానికి
ఏం చేయని ఎడ తెలుస్తుంది దానికి. అంతే కదా. సో అది ఫుడ్డో కాదో ప్రోటీన్ ఏమి తెలియక ఒరే నాయన ఏందో తెచ్చి పడింది రా స్వామి అని అట్ట ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల ఈరోజు ఒక ఫుడ్ వస్తుంది, నెక్స్ట్ ఇంకోటి ఏదో కొత్త రకం పెట్టాడు, ఇంకోటి ఏదో కొత్త పెట్టాడు, మా ఫుడ్ సంవత్సరమే చెడిపోదు అంటాడు. ఏమేమి చేసినావో, ఏం చేస్తాడవో. సో ఏం చేస్తుంది బాడీ, ఒరే నాకు ఇవన్నీ తెలియదు రా స్వామి ఏంటో చేసినావు, నాకు తెలిసినవన్నీ పక్కన పెట్టి దాన్ని ఎనర్జీ పంపించి పెట్టినా మిగతా లివర్లో దోసిపెట్టి లివర్లో నువ్వు బడిండు అక్కడ అని చెప్తాది. ఆ ప్లాస్టిక్ని, కెమికల్స్ని, మాలిక్యూల్స్ అన్నిటిని. ఒక్క క్రెడిట్ కార్డ్ అంత ఉందట మన శరీరంలో. ఈ మధ్య ఎవరో చెప్పారు స్టడీ. అవును, అది లివర్లో ఎత్తి పెట్టి నేను మళ్ళీ చూస్తాను నువ్వు ఆగమ్మా అని చెప్తే అది ఆగేది ఎక్కడ, మళ్ళీ వేస్తే అవి ఎత్తి పెట్టి. అందుకే లివర్ టెస్ట్ చేస్తే అందరికీ లీజన్స్, దానికి మొత్తం గోడలాగా కట్టుకొని ఆ పార్టికల్ మనకు ముళ్ళు గుచ్చుకునేది అనుకోండి. అవునవును. ఏమైతే అది చుట్టూ లిక్విడ్ ప్లేట్లెట్స్ అన్నీ ఫార్మ్ అవుతాయి. దాని తర్వాత అట్లే వదిలేసామనుకోండి గడ్డ కట్టిపోయి గోడ కడతాది దాని చుట్టూ కదా. అట్లా లివర్లో ఉండే ఈ చెదారాని చుట్టూ అరే ఇదేందో తెలియదురా స్వామి నువ్వు నాతో టచ్లో ఉండు అని చెప్పి గోడ కడతాది గట్టిగా. అక్కడక్కడక్కడ ఆ లీజన్స్ లాగా ఏర్పడిపోతాయి. అవి ఎక్కువ అవే లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సరు అయ్యేదానికి ఛాన్స్. ఎందుకంటే ఇవన్నీ పోయి ఉంటాయి చాలా మందికి. మరి ఇంత తాగుతాడు ఇప్పటికే పర్సంటేజ్ చాలా ఎక్కుతారు క్యాన్సర్ పేషెంట్లు. సో చాలా అంటే ఏంటి, మేబీ ఎంతో పర్సంటేజ్ ఎక్కుతా ఉంటారు. అంటే ఇంకా ఎక్కువైపోయి అందరూ క్యాన్సర్లు అయిపోతే మంచిది. అప్పుడు మారుతారా? వేడి టీని, వేడి సాంబార్ని, వేడి రసంని ప్లాస్టిక్ కవర్లు ఎత్తుకొని పోయి చూసినాను నేను. మరి అవన్నీ దాంట్లో ప్లాస్టిక్ కరగకుండా ఎట్లుంటుంది? వెరీ సింపుల్ అండి. ఈ బాటలే తీసుకోండి. ఈ బాటలు తయారు కావడానికి ఇంత పెద్ద ప్లాస్టిక్ మొక్కని, ఒక సాలిడ్ని ఎక్స్ట్రూడ్ ఒక మిషన్లో వేస్తే అది ఇట్లా లాగితే బాటిల్ తయారవుతుంది, షేప్ అవుతుంది. సో దీంట్లో ఆ హీట్ ప్రాసెస్లో లోపలంతా ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ ఉంటాయి కదా, గ్యారంటీగా దీన్ని కడిగి నీట్గా రిన్స్ చేసి ఏమైనా పోస్తాడు నీళ్ళు, ఏదో ఫిలప్ చేస్తాడు, 1000 బాటిల్ కొడతా ఉంటాడు. సో ఇవన్నీ ఫ్రెష్ బాటిల్ అని టక్కని తీసి తాగుతా ఉంటాం. ఫ్రెష్ బాటిల్ కదా అది. బెస్ట్ బాటిల్ ఏంటి సార్ మీ దృష్టిలో? ఇప్పుడు నీళ్ళు పట్టుకోవాలి, మీరు ఎక్కడికైనా నీళ్ళు క్యారీ చేయాలి. వాట్ ఈస్ ద బెస్ట్ బాటిల్? గాజా, రెయిన్ వాటర్ అండి. స్టీల్ బాటిల్ సూపర్, కింద పడితే బ్రేక్ కాకుండా ఉంటుంది. స్టీల్ బాటిల్ ప్రాబ్లం ఏమంటే మర్చిపోతామేమని భయంతో ఎత్తుకుపోరు, 500-600 అవుతుంది అని. గ్లాస్ బాటిల్లో ఇప్పుడు ఈ లిక్కర్ బాటిల్ వచ్చినాయి చాలా. మహానుభావులు ఉంటారు కదా మన కోసం తాగేవాళ్ళు, అవన్నీ కలెక్ట్ చేసుకొని బాగా మూతలు ఉండేవి కూడా ఉన్నాయి, ఫ్రీ ఎక్కడ చూసినా. అవి 10 బాటిల్ పెట్టుకోండి ఇంట్లో, కింద పగిలిపోయింది ఇంకోటి వాడుకుందాం, ఫ్రీ కదా. సో కారులు అన్నీ పెట్టేసుకోండి గ్లాస్ బాటిల్, మూత ఉండేవి. అవి సూపర్, మనకి ప్రాబ్లం లేదు. అది బెస్ట్. మనకి కాపర్ బాటిల్స్, అవి కాపర్ ఏమవుతుందంటే, కాపరు డెఫినెట్గా వాటర్ని సిస్టమేటిక్గా ఈ వైరస్లు పోగొడుతుంది, బ్యాక్టీరియాలను చంపుతుంది, వాటర్ స్ట్రక్చర్ చేస్తుంది, ఇవన్నీ అనుకుందాము. బట్ కాపర్ ఆక్సైడ్స్ ఏర్పడతాయి. అవునవును, అందుకనే అవి గ్రీన్గా తయారవుతాయి. అవి మీరు బాటిల్ లోపల ఎట్లా తోముతారు? తోమడానికి అవ్వదు, ఎంత సీసా బ్రష్ చేసినా కూడా రాదు. అందుకని నేను కాపర్ బాటిల్ ఉండే వాళ్ళందరూ మీ కాపర్ బాటిల్ 4 ముక్కలు చేసేయండి, చేసి ఒక ముక్కని మీ ఫ్రెండ్స్కి ఇచ్చేయండి, మీకు ఒక ముక్క చాలు. అంతే కదా. దాన్ని ముక్కను మీరు తుడుచుకోవచ్చు, చింతపండు పెట్టి క్లీన్ చేసుకోవచ్చు, వేసుకోండి, మంచిదే. అంటే కాపర్ కావాలంటే అది కాపర్ మనకి కావాలంటే అంతే. అది గిన్నెలో వేసేస్తే బెటర్. స్టీల్ చెంబులోనో మట్టి పాత్రలోనో ఇది వేసేసేయండి, రోజు తీసి చింతపండు అట్ట కడిగేసేయండి, అయిపోయా. వెరీ సింపుల్. సార్, పొద్దున్న లేవంగానే చాలా మంది కాపర్ నీళ్లు తాగుతారు. అవన్నీ పొద్దున్న లేవంగానే ఏంటి ఐడియల్ రొటీన్ ఏంటి? మీరు అన్నట్టు మీకు మీరు చాలాసేపు గమ్ మసాజ్ చేసి రాయిజావు తాగుతా నేను. నాకు అది కూడా కండిషనే. నేను ఇప్పుడు కండిషన్ నుంచి బయటపడతా ఉన్నా, అర్థమైన వీలైనంత వరకు పడి నేను ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఇప్పుడు టూత్పేస్ట్ నుంచి బయటపడినా అప్పుడు నుంచి నాకు నోట్లో పుండు రావడం లేదండి. అప్పుడు 2-3 ఏళ్ళకి ఒకసారి బ్లిస్టర్స్ వస్తాయి కదా, అల్సర్, అవి రావడంలే. అద్భుతం కదా. చాలామందికి పోయి మా ఫ్రెండ్స్ చాలామంది నిలిపేశారు పళ్ళ పొడితో అవి. సో పళ్ళ పొడి కూడా ఎందుకు, అసలు ఏమవసరము అనుకున్నా ఒకసారి. ఒక 3 నెలల ముందర బ్రష్తో గమ్స్ని మసాజ్ చేసి, ఉత్త బ్రష్తోనే బ్రష్ చేసి, ఎందుకు బ్రష్ చేయాలనిపిస్తుందంటే నాలుకని మనం పళ్ళ మీదకి ఇట్లా పెడితే అది ఏదో అతుక్కొని ఉంటుంది కొంచెం, ఈ ఆయిలో ఫుడ్ ఆయిల్ కలిసిండేదో లేదా కొంచెం అట్లా ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది కూడా. అది ఫ్రిక్షన్ చేసే చాలు కదా, దానికి మళ్ళీ పళ్ళపొడి అయినా ఎందుకు అనిపించింది.
అంటే ఏదైనా తగ్గించుకుంటా. ఇప్పుడు మినిమలిస్టిక్ లివింగ్ అంటే మినిమల్ లివింగ్ అని కాదు, ఏది అవసరం లేదో అది నిలిపేస్తే ఏది అవసరమైందో అది ముందరకు వస్తుంది. అప్పుడు నేను మామిడి పళ్ళు కొనొచ్చు, కొనొచ్చు, స్టూడియోకి రావచ్చు, చాలా టైం ఉంటుంది కదా, టైమే లేదు కదా ఇప్పుడు అందరికీ. అందుకని అది నిలిపేసి ఉత్త బ్రష్ చేస్తాడు. సూపర్గా ఉందండి. ఒక స్కూల్ పిల్లోడు ఈ మాట చెప్తే, సార్ మరి బ్రష్ కూడా ఎందుకు సార్, బ్రష్లో నైలాన్ కదా, అది బ్రష్ చేసినప్పుడు నైలాన్ వస్తుంది మీరే చెప్పినారు కదా. వార్ పిల్లలు వచ్చిన్నారు బెంగళూరు నుంచి మా ఫామ్లో, మరి ఎందుకు సార్ అది నిలిపేద్దాం అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను బ్రష్ కూడా లేకుండా ఏళ్ళతోనే ఫ్రిక్షన్ నిలిచిపోతుంది కదా. సో ఆ బ్రష్తో నేను నాలుగని క్లీన్ చేసుకుంటా. సో బ్రష్ని 10 ఏళ్ళు వాడచ్చు అని నేను ప్రూవ్ అయింది నాకు. నేను ఇప్పుడు 2 ఏళ్ళు నుంచి అదే బ్రష్, అదే బాగుందండి. హాయిగా టూత్ పేస్ట్ అవసరం లేదు, టూత్ పౌడర్ కూడా అవసరం లేదు, బాగుంది. నోట్లో స్మెల్ కూడా లేదు, ఏమీ లేదు, బాగుంది, పళ్ళు బాగున్నాయి. సో ఎప్పుడు నాకు భయం వేసిందంటే పళ్ళు జుల్లని పోయినాయి. 6 ఏళ్ళ ముందర పోతే ఆ డాక్టర్ మా ఫ్రెండ్ కొడుకే ఆయన, అన్నా నువ్వేమన్నా పళ్ళన్నీ అరిగిపోయినాయి ఏందన్నా, నువ్వేమన్నా పళ్ళు గ్రైండ్ చేస్తావా అన్నాడు. అంటే గ్రైండ్ చేసేవరకు పళ్ళు అరిగిపోయేవరకు గ్రైండ్ చేస్తామా ఎవరైనా, అది క్వశ్చన్ ఇర్రెలవెంట్. రెండో నైట్ ఏమైనా గ్రైండ్ చేస్తాము అన్నాడు. నైట్ అంతా గ్రైండ్ చేస్తాడు, నా భార్య ఊరికే ఉంటుందా, గ్రైండ్ చేస్తా కూర్చొని ఉంటారు ఎవరు నా బెడ్ మీద. క్వశ్చనే కరెక్ట్ కాదు. మళ్ళీ వీళ్ళ వల్ల కాదని నేను చాలా ఆలోచిస్తూ ఉంటే అర్థమైంది ఏమంటే, మనం టూత్పేస్ట్ వేసుకొని కింద జాకి ఎక్కువ రుద్దుతాము, అది ఎక్కువ ఎరిపోయినాయి నాకు. ఎంత బ్రైట్ ఐడియా అండి అది. అప్పుడు జ్ఞానోదయం మీద ఓరే నాయన, మనం బ్రష్కి టూత్పేస్ట్ వేస్తే గ్రైండింగ్ వీల్ లాగా నీ హార్డెస్ట్ పార్టీ వాడి ఎనామిల్ అరిగిపోతుంది నాయన అని తెలుసుకునేదానికి 40 ఏళ్ళు పట్టింది. నన్ను మీరు పెద్ద మేధావిని నన్ను పిలుస్తాను మీరు స్టూడియోలకి. అరిగిపోయింది కింద కింద రన్నివేలాగా నైస్గా ఉంది. ఈడ బాగుంది మళ్ళా, మరి ఎట్లా ఈడ రుద్దం ఎక్కువ, పాట పెట్టుకొని సారంగా దరిగా అని వర్రని రుద్దాం, ఫినిష్డ్, నిలిపేసినా పోయింది. సో ఇప్పుడు ఓన్లీ బ్రష్ చేస్తూ ఉన్నాను, ఈయలతో వేసేది మొదలు పెడతానేమో. అదే ఆ కండిషనింగ్ బ్రేక్ చేశారు. ప్రతిదీ కండిషనింగే. మనం నీళ్లు తాగితేనే ఎమోషన్ వస్తుంది, టీ తాగిపోతే నాకు మైండ్ పని చేయదు, సిగరెట్ తాగల్లా, సాయంత్రం మందు అయిపోతే నాకు షవరింగ్ వచ్చేస్తుంది, ఇవన్నీ కండిషన్. అంటే అడిక్షన్ కూడా అయిపోయి ఉంటుంది. నీకు బ్రెయిన్లో రిసెప్టార్స్ ఉంటాయి కదా, అవి అడుగుతాయి. అందుకే మీరు భోజనం పోస్ట్పోన్ చేస్తారు, కానీ 4 గంటలకు టీ అంటే 3కే చెప్తాది అది, రే 3 కదా అయింది అబ్బా, 3 టీ కూర్చో, ఇంకొంచెం చేస్తావు, 3:30 తీసుకురా అంటావు, అది 2 అవుతుంది, భోజనం చేస్తానే అవుతుంది, 2 టీలు 30 టీలు అవుతాయి. మీరు టీ కాఫీ ఎందుకు అవసరమేముంది, పొద్దున్న నుంచి నేను ఫుడ్ తినేసిన, ఇంతవరకు నీళ్లు కూడా దప్పైతే 2 సార్లు అయినా, దప్పి కూడా లేదు, సూపర్గా ఉన్నాం కదా, ఎందుకు ఎక్స్ట్రా చేయాలి. వర్షం వస్తున్నప్పుడు మంచిగా వేడివేడి టీ, దాంతోపాటు బజ్జీలు ఇవన్నీ అనిపించదా మీకు? వర్షం వస్తే అన్ని బాక్సులో పెట్టేసి సెల్ ఫోన్లు అన్నీ నాందాం అనిపిస్తుంది. రాయలసీమ వాళ్ళు కదా మేము, నిజంగానే నేనేదో మీకు జోక్ అని చెప్పడంలే, వర్షం వస్తే నాందాం అనిపిస్తుంది నాకు. ఐ ఎంజాయ్. అసలు మీ పిల్లలను తీసుకుపోయి డాబా మీద పోయి ఇట్లా పడుకొని హాయిగా ఆ కంట్లో చుక్కలు పడతా ఉంటే ఎంజాయ్ చేయండి రా నాయనా. పరిగెత్తాను ఏమైపోయింది, ఏమవుతుంది 100 సార్లు అన్నావు నువ్వు చిన్నప్పుడు, ఏమీ కాల. నీకు జ్వరం వచ్చింది, జలుబు వచ్చిందంటే ఇమ్యూనిటీ తగ్గి వచ్చింది, వర్షం వల్ల కాదు. ప్రతి జంతువు, మనిషి కూడా అడవిలో వర్షం నాంతానే బతికినాడు కొన్ని లక్షల ఏండ్లు. మీకు వర్షంతో రోగాలు రావురా నాయనా, మీకు ఇమ్యూనిటీ దగ్గర వస్తుంది. మీరు హలీములు, గోబీ మంచూరి, చికెన్ పకోడాలు వేసి తొక్కి పొట్లెంత పెంచిన దానికి వస్తుంది, మీరు యాంటీబయాటిక్లు వేసిన దానికి వస్తుంది, మీరు చెత్త పెప్సీలు గిప్సీలు తాగిన దానికి వస్తుంది, కూల్ డ్రింక్ తాగిన దానికి వస్తుంది, మీరు నేచర్తో దూరమైన దానికి వస్తుంది, శారీరక శ్రమ లేని దానికి వస్తుంది, చెమటను చూస్తే భయపడిన దానికి వస్తుంది. చెమటను చూస్తే భయపడతారు, ఇట్లా అనుకునేస్తారు. ఎంత దరిద్రం అది. చెమటను ఎంజాయ్ చేయాలి కదా. మళ్ళా నేచర్ క్యూర్కి పోయి అక్కడ 5,000 ఇచ్చి స్టీమ్లో కూర్చొని భార్య భర్త చెమట గారిందా అనుకుంటా ఉంటారు. ఇక్కడ చెమట వస్తే ఏడి సస్తారు. చెమట రానిండి నాయన, ఎందుకు భయపడతారు చెమటకి? ఏం కాదమ్మా, చెమట కాని తుడుచుకుంటాం, ఏమవుతుంది. ఎంత సింపుల్గా అదే చెప్పింది. మీ తల్లి తర్వాత తల్లి నేచరు. ఆ తల్లి ఎక్కడుంది? మీ మనసులో ఉంది, మీ హార్ట్లో ఉంది. అందుకే అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. మీరు గుడి పోయి రికమెండేషన్ చేపించి అందరిని నిలిపేసి దగ్గరుండి బాగా అయిందా దర్శనము, ఏమవుతుందిరా బాగా? అందరిని నిలిపేసి ఆపేసి నువ్వు చేసుకుంటావు అంటే కరెక్ట్ కాదురా అది నాయన. నువ్వు రోజు సన్ రైజు సన్సెట్ సూర్యభగవానుడు వస్తాడు. ఆ గుడికి ఎవరు లేనప్పుడు పోయి హాయిగా కూర్చొని పూజలు చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని బాగా తిని ఆడ పిల్లలతో కొంచెంసేపు ఆడుకొని ఆడన్నీ చూసుకొని రండి. రష్ ఉండేటప్పుడే ఆ రోజే పోయి వేసిపోయి ఆ రోజే అంటే దేవుడికి ఆ రోజు మాత్రం మీకు ఆచరిస్తానని చెప్తాడా?
ఎప్పుడైనా రమ్మంటారు తల్లి, ఎప్పుడైనా రమ్మంటారు దేవుడు, ఎప్పుడైనా రమ్మంటారు నేచరు. ఎంత హాయిగా ఉంటుంది అడవి లేకపోతే. అడవి దేవుడు కాదా, చెట్టు దేవుడు కాదా, సూర్యుడు దేవుడు కాదా? ప్రతిరోజు సన్సెట్లో సైలెంట్గా చూడండి. రిషివేలి స్కూల్ అని ఉంటుంది మదనపల్లి, జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్. మా అమ్మాయి అక్కడే చదివింది. సో హస్తాచల్ అన్నీ పెడతారు అక్కడ. హస్తాచల్ అంటే సన్సెట్, వీళ్ళు సైలెంట్గా పోతారు, సన్సెట్ని చూస్తారు, వచ్చేస్తారు. నో టాక్స్, నో డిస్కషన్, నథింగ్. అంతే. నేను మీతో మాట్లాడేది కూడా హస్తాచల్లాగానే అనుకుంటా ఉన్నా. ఈ మెసేజ్ ఇంకా లక్షల మందికి పోయి రాయిజాదా ఎసిడిటీ పోగొట్టుకోండి, నేచర్గా ఉండండి, కుక్కకు బిస్కెట్ వేయండి, ఆ చీమలను కూడా దాటుకొని పోండి, నేచర్తో కనెక్ట్ ఉండొచ్చు కదా. నేను మాట్లాడేది కూడా అదే అనుకుంటా ఉన్నా. నేను పరిగెత్తినప్పుడు ఆయాసం వస్తే కూడా ఎంజాయ్ చేస్తా. సో ప్రతి దాంట్లోనే దేవుడిని చూడొచ్చు కదా. చూడాలి సార్, చూడాలి. కాదు సార్, ఈ పాయింట్ చాలా బాగుంది. కానీ మీరు ఇందాక అన్నారు కదా సార్, మీరు కూడా ప్రశ్నలు అడగండి అని. ఇప్పుడు ఇంట్లో బొద్దింకలు వచ్చాయి, దోమలు వచ్చాయి, ఎట్లా చూస్తాను సార్ దేవుడుగా వాటిని? డెఫినెట్గా అది ఒకటి హైజీన్, రెండు మలేరియా, డెంగీ అని వచ్చి కుడుతూ వాటి దూరం పెట్టుకుని దానికి మీకు నాలెడ్జ్ ఉంది కదా. అన్ని మస్ట్ ప్రూఫ్ చేసుకోండి, దోమలు లేకుండా దోమలు చేసుకోండి, ఎలకలు రాకుండా చేసుకోండి, బొద్దింకలు రాకుండా ఎక్కడ వస్తుండో చూసి వాటికి అన్నిటికీ సీల్ చేసి ఏమో చేసుకోండి. మందులు వాడదండి, కెమికల్స్ వాడద్దండి. అవి చస్తా ఉన్నాయంటే మనం చస్తాం కదా. అవి కొట్టి చస్తాడే అంటే మనం కూడా దానికి ఏదో డ్యామేజ్ అవుతుంది కదా. అవును, మనకు కూడా అవుతుందా, అది గ్రహించాలి. అంతే కదా. మీరు మెకానికల్గా చేయండి. నేను మా ఇంటికి కొత్తగా కట్టుకునే ఇల్లు ఫస్ట్ మెయిన్ డోరు అందంగా కనపడాలా అని పెడతారు కదా. దానికి నేను మస్టర్డ్ నెట్ వేసేసిన. అంటే ఒక డోర్, మస్టర్డ్ డోర్ ఫుల్. అది ఎట్లా బయటికి ఓపెనింగ్ అంటే మా మెయిన్ డోరే కనపడదు. నాకు అవసరమేలా, ఎవరో చూసేది ఎందుకు, నాకు ఎవరో చూసి బలి ఉందబ్బా మీ నాకెందుకు రా ఆయన, నాకు దోమలు రాకూడదు లోపలికి, దొంగలు రాకూడదు, పెద్ద డోర్ ఉంటుంది. ఆ డోర్ని బయటికి ఓపెనింగ్ పెట్టిన. సో దట్ దోమలు కాసుకొని ఉంటాయి కదా. అంటే ఇంక విండోలన్నీ మస్టో ప్రూఫే, డబుల్ మామూలు గ్లాస్ అది రెండు ఉంటుంది. ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయితేనే రెండో డోర్ మళ్ళా పెట్టినా. పెద్ద డోర్ ఒకటి, మస్టో డోర్ ఒకటి. అంటే ఏదన్నా దోమ తప్పి లోపలికి వచ్చినా అక్కడ ఉండాలి, రెండో దాంట్లో పోకూడదు. అక్కడ మళ్ళా డోర్ పెట్టినా. అయినా రెండో మూడో ఉంటాయి, వాటిని చంపేస్తాం. అంతే. అంటే బేసిక్ గా మన ప్రికాషన్స్ సహజ సిద్ధంగా తీసుకోవాలి తప్ప అసహజంగా వద్దు అంటే. అవును, కెమికల్స్ వేస్తే ఎట్లా? కరెక్ట్. ఇప్పుడు ఏదో వేసి దోమలు వస్తా ఉన్నాయంటే అవి రాత్రంతా పీల్చి మనకు డ్యామేజ్ కాకుండా ఎట్లుంటుంది? కామన్ సెన్స్ కదా. దానికి ఎంతమంది వచ్చినారు ప్రూఫ్ ఏమి అవసరం లే. మీకు జలుబులు వస్తూ ఉండే, ఆస్తమాలు వస్తూ ఉండే, కళ్ళు మంట వస్తూ ఉంది, ఇంకేందో జరుగుతూ ఉందంటే ఇవన్నీ కారణమే. రూమ్ ఫ్రెషనర్లు, బాత్రూమ్ ఫ్రెషనర్లు, ఇవి సెంట్లు కొట్టుకునేది, అవన్నీ దరిద్రమే. బాగా కిటికీలు తీసి ఫ్రెష్గా ఇక్కడికి అటు పోతూ ఉంటే నిద్రపోయి చూడండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. 3 hours నిద్ర చాలు, 2 hours చాలు. పెద్ద పెద్దలందరూ 2 hours నిద్రపోయినారు. అదో పెద్ద కండిషన్. 8 hours నిద్రపోలేదు. ఇప్పుడు నేను 7 నిద్రపోయి రోజంతా ఏడ్చుకునే వాళ్ళు చూసిన. పక్కన లేచి అయ్యో నాకు నిద్రపడలేదు, నువ్వు నిద్రపోతాడు లేయి బా వాయి నిద్రపోతాడు అంటే అదన్నా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమంటే 8 hours నిద్రపోయే వాళ్ళకంటే 4 hours నిద్రపోయి నువ్వు రోజంతా యాక్టివ్గా ఉంటే యూ షుడ్ బి హ్యాపీ. నో, బట్ వీఆర్ బీయింగ్ టోల్డ్ కాన్స్టెంట్లీ మినిమం 6 to 8 hours స్లీప్ అవసరం. బుద్ధం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. నేను 2-3 గంటలు నిద్రపోతా. రాత్రి 2కి లేస్తా, 1 గంటలకు లేస్తా, 1 లేస్తా. ఓసారి 10:30కి లేచినా, 7:30కి పడుకొని ఈవినింగ్ ఆ రోజంతా పని చేసుకున్నా, పరిగెత్తినా, రోజంతా యాక్టివ్ ఉండి మధ్యాహ్నం నిద్ర రాలా. అప్పుడు పోయింది కండిషన్. ఓర్రే నాయనా, అది నా ఎక్స్పీరియన్స్. అబ్బా బ్యూటిఫుల్ సార్. అంటే మీరు శరీరంతో ప్రయాణిస్తున్నారు, అది యువర్ బాడీ లీడ్. ఇప్పుడు 8 hours నిద్రపోయి కూడా నా మీటింగ్లో ఆవిలిస్తా ఉండే వాళ్ళు చూసిన వాళ్ళ నుంచి ఏడుద్దున్నా నేను. 8 hours నిద్రపోయి వచ్చారు అందరూ. మీకు ఇంకా నిద్ర సరిపోలా. ఎందుకు? మీరు కిటికీలు వేసినారో, చెత్త తింటారో, మీకు సర్క్యులేషన్ సరిగా లేదో, మీకు హిమోగ్లోబిన్ సరిగా లేదో, రకరకాల కారణాల వల్ల మీకు 8 hours నిద్రపోయినా, 10 hours నిద్రపోయినా, నిద్రపోతానే ఉన్నా మీ వల్ల మీకు శక్తిలే. ఒక ఇడ్లీ తక్కువ తిని మధ్యాహ్నం డబుల్ బకెట్ బిర్యానీ తినేవాళ్ళని చూసిన. మరి అసిడిటీ పేషెంట్ని 2 రోజులు తినకుండా నేను ఎట్లుండా ఇట్లా? పొద్దున్న నుంచి మాట్లాడుతానే ఉండా. అందుకని నా భార్య ఏమంటే, నేను ఉపవాసం ఉన్నా, ఇవి నా 2 రోజులు 3 రోజులు ఉన్నానంటా ఉంటే నా భార్య అంటాను తమాషగా, నువ్వు మౌనవ్రతం ఉండాలా బా, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు అని. ఉన్నా, అది కూడా నాకేమి ఇక్కడ నేను ఫేమస్ కావాలా, ఇక్కడ మాట్లాడాలా, నేను చెప్పింది కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ కాదు కదా అని మీరు చెప్తే నాకు లాజిక్ ఓకేనింది అనుకో, థ్యాంక్స్ స్వప్న గారు, ఇప్పుడే చెప్పేస్తాను నేను. ఇప్పుడు నేను గట్టిగా పట్టుకున్నా ఒకటి, ఇది కరెక్ట్ కాదరా చూడరా అని చెప్తే ఐ షుడ్ బి హ్యాపీ టు లీవ్ ఇట్. నో, ఐ షుడ్ బి రెడీ టు లీవ్ ఇట్. ది ఐడియా ఇస్ టు డ్రాప్ ద కండిషనింగ్ అని మీరు అంటున్నారు. అదే అందరూ అదే అది వదిలేస్తే ఏదైనా పట్టుకోవచ్చు నువ్వు. ఇది పట్టుకొని గట్టిగా పట్టుకొని మిల్లెట్సే పట్టుకొని, నేను మిల్లెట్స్ తిని బాగా సన్నగా అయిపోయి రన్నింగ్లో వీక్నెస్ వచ్చింది.
అరే ఏంది రైట్ లెగ్ పర్టికులర్లీ ఏంది అని పోతే B12 డెఫిషియన్సీ. అప్పుడు ఏం చేశారు? మిల్లెట్స్ నిలిపేసి నా రాగి ముద్ద తిని, నా పెరుగు తిని, నా దేశీ బియ్యం తిని, మళ్ళీ మిల్లెట్స్ని ఇంత తిని, జొన్న రొట్లు రాగులు నా ఫుడ్ ఇంత తిని అది ఎక్స్పీరియన్స్ అయ్యి డ్యామేజ్ చేసుకొని చెప్పినా మీకు అందరికీ. సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ వెయిట్ లాస్ కాకూడదురా, మీ ఫుడ్ కూడా మీరు అవన్నీ మేము ఎక్స్పెరిమెంట్ చేసుకొని చచ్చినాము బాధలు పడి, మీరు చేసుకోవద్దండి. మీ ట్రెడిషనల్ ఫుడ్ ఏమన్నా ఉంటే అది కూడా ఒక పూట తిని మిల్లెట్స్ ఒక పూట తినండి, బ్యాలెన్స్ చేసుకోండి. ఆ మిల్లెట్స్ కూడా ఏవి తింటే మీ ఇంట్లో అందరికీ బాగుందో ఓ వారం తిని చూడండి. రేటో ఏదో అందరికీ కంఫర్టబుల్గా అరికిలా బాగుంది అని చూసుకొని అందరికీ బాగుంటే అదే తినండి. ఎవరో చెప్పినారని ఇది తినాలి ఇవి తినాలి అవేం వద్దు. ఎవరు మాస్టర్ ఏం కాదు, నీకు నువ్వు మాస్టర్, మీ ఇంటికి నువ్వు మాస్టర్. మీ ఇంట్లో అందరికీ ఏది కంఫర్టబుల్లో ప్రైజో ఇంకోటి అన్నీ చూసుకొని తినండి. ఏమీ లేకపోయినా జొన్న రొట్టెలు రాగులు సద్దలు తింటే కూడా చాలు. మిల్లెట్స్ అవసరం కూడా లే, అంత రేట్లు పెట్టుకుని అదేం అవసరం కూడా లేదు. నేను ఎక్స్పీరియన్స్ అయినా. ఉత్త జొన్నలు తిని కృష్ణానదిలో ఈత కొట్టేదానికి వచ్చినాడు ఒక ఆయన చాలా లావు 120 కిలోలు ఉన్నాడంట. నేను విజయవాడ పోతే కృష్ణానది ఈత కొడతా, ఆ కింద మడుగు ఉంటుంది కదా, ఆ ఫ్రెండ్స్ అందరూ పోతా. సో ఆయన నా వీడియోలు చూశాను. సార్ నేను 120 కిలోలు ఉన్నాడు సార్, బీపీ షుగర్ అసలు నడవలేకుండా హాస్పిటల్ పోతే నువ్వు సస్తావురా, ఇంకా నీకు ఎక్కువ లివర్ కూడా ఫ్యాటీ లివర్ అయిపోయింది, గ్రేడ్ 3 వచ్చింది, నువ్వు పోతావు అంటే భయపడిపోయింది సార్ నా భార్య. ఆయన చెప్పినాడు మహానుభావుడు ఎవరు డాక్టరు, జొన్నలు తిను అని చెప్పినాడు, అంతే మంత్రంలాగా. ఉత్త జొన్నలే తినాడు, జొన్న రవ్వతో ఉప్మా పొంగల్ ఏం చేసుకుంటాడు. జొన్న 45 కిలోలు తగ్గినాడండి. ఇప్పుడు కృష్ణానదిలో ఈత కొడతాడు, ఓన్లీ జొన్నలే, ఏమి డ్రామాలు ఏమి కషాయాలు ఏమిలే, ఉత్త జొన్నలు తిన్నాడు. ఇంకేదో ఫ్రూట్స్ గిట్స్ వెజిటబుల్స్ తినింటాడులే వాట్ ఎవర్. బేసిక్ ఫుడ్ రైస్ నిలిపేసి స్టేబుల్ ఫుడ్ జొన్నలు చేసుకున్నాడు. అద్భుతం. సో తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మంచిగా జొన్న రొట్టెలు, కర్నూలు వాళ్ళందరూ జొన్న రొట్టెలు వదలొద్దండి అసలు. జొన్న రొట్టె చేసి నేర్చుకోండి. పెద్ద ఇంత సాఫ్ట్వేర్లు ఇంత నేర్చుకుంటారు కదా, వేడి నీళ్లను జొన్న పిండిలో పోయి ఇటు తడితే జొన్న రొట్టె రెడీ అవుతామండి. నమస్కారం, నేర్చుకోండి. భార్య చేయలేదే అమ్మ చేయలేదు అనుకోవద్దండి, మీరు చేసి పెట్టండి భార్యలకి, పర్వాలే. అద్భుతం సార్. సార్ ఇప్పుడు మీరు ఎడిబుల్ ఆయిల్స్ గురించి కూడా చాలా మీరు చేశారు కదా సార్, ఏ ఆయిల్ మంచిది, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో లేకపోతే మామూలు ఆయిల్స్లో ఏమిటి తేడా? ఇప్పుడు ఏదైనా తెలిసిన ఆయిల్ అండి, తెలిసిన ఆయిల్ అంటే తెలిసిన పల్లీలు, పుచ్చులు సచ్చులు అఫ్లోటాక్సిన్స్ లేకుండా చెడిపోయినవన్నీ వేసి ఆయిల్ చేస్తారు మామూలుగా. అంటే మంచివన్నీ తిని చెడిపోయినవన్నీ ఆయిల్ చేసి ఆయిల్ తాగుతారు. చిన్నవి సన్నవి పప్పులు గిప్పులు అన్నీ ఓకే, అవి తీసుకెళ్ళి పల్లీల నూనె బెస్ట్, కొబ్బరి నూనె నెంబర్ 1. నెంబర్ 1 కొబ్బరి, నో డౌట్. కానీ కొబ్బరి నూనె ఏమో డేంజర్ చేసేసి దాన్ని అంతా కొబ్బరి నూనె తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతే చెత్త చేసి పెట్టేసినాడు. ఇప్పుడు ప్రపంచమంతా కొబ్బరి నూనె రెస్పెక్ట్ చేస్తుంది, మరి ఎట్లా? 20 ఏళ్ళు కొబ్బరి నూనె నాశనం చేసినారు. కేరళ వాళ్ళు వదలకుండా కొబ్బరి నూనె తిన్నారు. వాళ్ళు మంచి ఐఏఎస్లు అయినారు, ఇంటలెక్చువల్స్ అయినారు, బ్యూటిఫుల్గా ఉన్నారు, వాళ్ళ స్కిన్ వాళ్ళ హెయిర్ బ్యూటిఫుల్గా ఉన్నారు కదా వాళ్ళు జెనెటికల్గా. కొబ్బరి నూనె, కొబ్బరి తిని నెంబర్ 1 కొబ్బరి. మేమైతే రాయలసీమలో పల్లీలు, నువ్వులు కూడా మంచిదే. కుసుమలు అంటారు, సాఫ్లవర్, సఫోలా అంటారు కదా, సాఫ్లవర్ తెల్ల కుసుమలు, అది కూడా సూపర్ ఆయిల్. అన్నీ తినక్కర్లే, 1-2 మార్చి రాయొచ్చు. ఆలివ్ ఆయిల్ వద్దు కదా. ఆలివ్ ఆయిల్ మన ఫుడ్డే కాదు, మనం ఎప్పుడు తినలా, మనకు తెలియదు. ఆలివ్ ఆయిల్ బాయిలింగ్ అసలు మనం ఫ్రైలు తింటాము, ఫ్రై చేస్తాము. ఆలివ్ ఆయిల్ సలాడ్గా ఏదో పోసుకొని తింటారు వెజిటబుల్స్లో, అంతేగాని ఆలివ్ ఆయిల్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ టు ఫ్రై. హై టెంపరేచర్ తట్టుకోదు కదా. అవును, కరెక్ట్. స్మోకింగ్ పాయింట్ చూసుకోవాలి. అందులోన ఎంత కరెక్ట్గా నీకు అటు నుంచి వస్తుంది. అందుకనే అండి వెరీ సింపుల్ అండి, మీరు పల్లీల్ని పుచ్చులు లేకుండా తీసుకోండి, మీరు గానికాడికి పోండి. అది చెక్కగానికి అయితే మంచిది, లేదు ఇనపగానికైనా ఓకే. మీరు 10 రోజులు వాడించేటప్పుడు ఇనపగాని ఒకటే. ఇనపగానికి ఏమంటే మెటాలిక్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి, అది మంచిది కాదు అంటారు ఇనప రుద్దినప్పుడు. అవును, చెక్క అయితే బెటర్ అని. సరే చెక్కగానికి ఉంటే చూడండి, లేకపోతే ఇనపదైనా చేసుకొని మీరు అక్కడే దగ్గరుండి నూనె తీసుకొచ్చి అది వాడేసుకోండి. నెల లోపల 15 రోజుల లోపల వాడి మళ్ళీ 15 రోజులు కావాల్సింది ఏదో పెట్టుకోండి. నెక్స్ట్ టైం నువ్వులు, అది బెస్ట్. అంటే సీయింగ్ ఇస్ బిలీవింగ్. కానీ అది ప్రాసెస్ అవ్వదు కాబట్టి కొంచెం వాసన ఉంటుందా? 2 చాలా ఇంపార్టెంట్ ఏమంటే వడగట్టాలి. అందుకనే ముందు ఎండలో పెట్టి తేచి కింద ఉండేదంతా మళ్ళా గానికి ఎత్తుకుపోయి వేసి పైన ఉండేది వాడేవాళ్ళు. ఏమవుతుందంటే నలిపినప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఆయిల్లోకి వస్తుంది. అప్పుడు మనకు పల్లి నూనె ఏ నూనె అయినా చిక్కగా అనిపిస్తుంది, సీతుడులాగా ఉండదు. అవును, ఒపేక్గా ఉంటుంది. సో దాన్ని ఫిల్టర్ చేసేదానికి క్యాన్వాస్లో ముందు ఇంత ఫిల్టర్లు వచ్చేటివి ఓల్డ్ ట్రెడిషనల్గా. ఆడిసి పెడితే ఈ గుడ్డలో ఫిల్టర్ అయ్యి ఆర్గానిక్ మ్యాటర్ అంతా అతుక్కునేస్తుంది, ఓన్లీ ప్యూర్ ఆయిల్ బయట వస్తుంది. ఆ ప్యూర్ ఆయిల్ ఎన్ని రోజులైనా, అంటే 3 నెలలు 6 నెలలైనా ఏం కాదు.
లేకపోతే ఏమవుతుంది, ర్యాన్సీడ్ అవుతుంది. మనం పల్లీలను అట్లే పెట్టేస్తే కొన్ని రోజుల తర్వాత స్మెల్ వస్తుంది. అవునవునవును, ఆయిల్ కూడా ముక్కవాసన లాగా. ముక్కవాసన. ఆయిల్ కూడా ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే ఫిల్టర్ చేయకపోతే ముక్కవాసన వస్తుంది. ముక్కవాసన వస్తుంది కదా, గ్యారంటీ. అందువల్ల బాయిల్ ఫ్రై చేసినప్పుడు మీరు దేవినప్పుడు ఆర్గానిక్, ఈ ఆయిల్కేమో బాయిలింగ్ టెంపరేచర్ 250-300 డిగ్రీలు, ఆర్గానిక్ మ్యాటర్ మాడిపోతుంది. ఆ మాడు తినేది మంచిది కాదు, అది క్యాన్సర్ వస్తుంది. సో ఏదైనా మాడు తినకూడదు. బార్బిక్యూ చేసేది మాడు తినకూడదు, డేంజర్. మాడు తినకూడదు. రుచి ఉండొచ్చు, బట్ మాడు తినకూడదు. ఉప్మా మాడు భలే ఉంటుంది సార్. బాగుంటుంది. అదే నేను అందుకే చెప్తా ఉంటుంది. నేను 2 సార్లు చెప్పినంటే నేను కూడా టెంప్ట్ అయి తింటా. తినకూడదు, మంచిది కాదు అని. భలే ఉంది సార్ మీ విధానం, మీరు ప్రతిపాదించే చిన్న చిన్న మార్పులు. అంటే నా ఎక్స్పీరియన్స్ లో చెప్తాను నేను ఏదో ఎవరిని ఇంప్రెస్ చేయాలని. ఇప్పుడు వేరే దేశాల్లో బాగున్నాయి సార్ పద్ధతులు, వాళ్ళు కూడా ఇలా మన ఇండియన్స్ అయినా ఇంత కొంచెం కాంప్లికేట్ చేస్తున్నారు. జపాన్ ఈ కంట్రీస్ లో మంచి హెల్దీ అంటారు కదా. యాక్చువల్గా వాళ్ళు చాలా కరెక్ట్గా తింటారంట ఫుడ్. ఇప్పుడు ఇక్కడ ఆర్గానిక్ అని ఎందెందో చేసి చెత్తంతా చేసి అన్నీ ఏవేవో చేస్తారు. మా అమ్మాయి రిషివేది చదువు అయిపోయాక ఆమెకి ఎకనామిక్స్లో 100/100 వచ్చింది ఐసిఎస్సిలో, ఇంటర్లో. ఆమె అంత 5-10 ఉంటుంది, మంచి స్పోర్ట్స్, భరతనాట్యం అన్నీ నేర్పి అన్నీ. ఆమె అంత చదువుతుంది నాకు తెలియదు ఎప్పుడు. సరే, ఆమె అది వద్దని ఫిలాసఫీ తీసుకునింది. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ బెంగళూరులో ఫిలాసఫీ, హిస్టరీ, లిటరేచర్ తీసుకొని మళ్ళీ బ్రాక్వుడ్ అని రిషివెల్లి వాళ్ళదే ఒకటి బ్రాక్వుడ్ ఇంగ్లాండ్లో ఒక స్కూల్ ఉంది. అక్కడ పోయి 1.5 year వాలంటీరింగ్ చేసి షూమేకర్ యూనివర్సిటీ ఉంది అక్కడ. అంటే ఎకనామిక్, ఇది ఎకాలజీ మీద అది మంచి యూనివర్సిటీ, ఎకాలజీ, ప్రకృతి పర్యావరణ శాస్త్రం. అక్కడ పీజీ చేసి ఆమె రిటర్న్ వచ్చి ఇప్పుడు కూరగాయలు పండిస్తాం. సో అక్కడ బ్రాక్వుడ్లో ఉన్నప్పుడు ట్రూత్ఫుల్లీ ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్సే తింటారు అంటవాళ్ళు. బాగా పనిచేస్తారు. 5 గంటలకు సీరియస్లీ కుకింగ్, ఏమి కూడా వర్క్ అన్నీ ఉండేవి కదా. అట్లా మంచి వర్క్ కల్చర్ చూసి వచ్చింది కదా. ఇక్కడ ఇటు చూస్తే పని చేస్తారు, లేకపోతే పని చేయరట. అంతే. ఎందుకు పని చేసేదానికి ఎందుకు అంత డిస్రెస్పెక్ట్, పని చేసే వాళ్ళకి ఎందుకు అంత గౌరవం లేదు? ఆ కూరగాయలు, ఈ 10 రకాల నవధాన్యాన్ని పండించే రైతుకు గిట్టుబాటుగా లేకుండా చేసేసి ఆయనకి ఒక కాకి షర్ట్ వేసి ఇక్కడ బాడీ గార్డ్ లాగా పెడతా ఉండరు. ఏటీఎం దగ్గర గార్డ్గా పెడతా ఉండరు. ఎంత అన్యాయం, ఎంత దరిద్రం అది దేశానికి. అంటే ఒక నవధాన్యాలు పండించగలిగిన సైంటిస్ట్ ఆయన గిట్టుబాటు కాలేదు, నీకు గౌరవం లేదు అని ఆయన నువ్వు వాచ్మెన్ చేస్తే ఎట్లా? ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? సో ఈ నాలెడ్జ్ అంతా ఎవరు ఇవ్వాలా? ఏ పంట సింబయాటిక్, ఏది కరెక్ట్, ఏది ఇది పల్లీలు అయిపోతానే కందులు వస్తాయి, కందులు అయిపోతానే నువ్వులు వస్తాయి. ఎంత బ్యూటిఫుల్ నాలెడ్జ్ అది. అవన్నీ పక్కన పెట్టేసి టెక్నాలజీ పెట్టేసి డ్రోన్లు వచ్చి మనుషులు చేసి స్ప్రేలు కొట్టేసి కలుపు మందు కొట్టేసి ఏందో చేసి ఇంత మామిడికాయ చేసేసి అది క్యాన్సర్ తెచ్చుకుంటా ఉంటే ఎట్లా కరెక్ట్? చాలా కష్టం. ఇప్పుడు నేచర్ 300 గ్రాములు మామిడి పండు ఇచ్చింది అనుకోండి, దాన్ని డిఐపి వేసి ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని కెమికల్స్ అన్ని 1000 ఎక్కిచ్చి 500 చేస్తే అది ఎట్లా కరెక్ట్? అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. ఇఫ్ ఎనీథింగ్ యూ వాంట్ గ్రో అగైనిస్ట్ నేచర్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. ఆల్సో వన్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ అది. అంతే కదా. ఇప్పుడు ఇంత కోడిని 6 నెలలు పెరగాల్సిన దాన్ని ఇంత చేస్తే ఏమో చేసి స్టెరాయిడ్ చేసి, హార్మోన్ చేసి, యాంటీబయాటిక్, వైరస్ ఇది చేసి ఎట్లా కరెక్ట్? నువ్వు కూడా న్యాచురల్గానే పెరగాల. నువ్వు ఓ సర్రని పెరిగిపోవాల మనకి ఈ బూస్ట్లు అది ఇది హార్మోన్లు ఏమని చేస్తే ఇప్పుడు కండలు పెంచుతా ఉండి అట్టే పడిపోతాడు చూడు. ఈ జిమ్ముల్లో ఇవన్నీ డేంజరే. తెలియనివన్నీ ప్రోటీన్ పౌడర్లు, చెత్తలు, కుప్పకొలిపోతున్నారు. ప్రోటీన్ పౌడర్లు ఇవన్నీ మజులు చూసుకుంటా వీళ్ళ మైండ్కి బయట కట్ అయిపోతుంది. మజులు కనపడితే చాలా ఆనందంగా ఏమో స్టెరాయిడ్ వేసుకొని తింటూ ఉంటారు. ఎంత డేంజర్ అది, వెరీ డేంజర్. సార్ ఇప్పుడు మీరు ఆఫ్రికాలో కూడా పండిస్తున్నారు కదా సార్? వ్యవసాయం ఆఫ్రికా ఎందుకంటే ఇప్పుడు కూడా 70 ఎకరాల వ్యవసాయం జరుగుతూ ఉంది. మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చిన్నగా ముసలిళ్ళు అయిపోయినారు, కొంతమంది చదువుకున్నారు వెళ్ళిపోయినారు, అవన్నీ జరిగినాయి. ఇప్పుడు రెగ్యులర్గా పొలం మీదకి వచ్చి కూరగాయలు, పుచ్చకాయలు, కర్బూజకాయలు వాటికి ఆర్గానిక్గా ప్రిపరేషన్ చేసి కొట్టడము వీళ్ళు కావడంలే. వీ షుడ్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ కదా. అవునవునవును. ఇప్పుడు వ్యవసాయం ఈడ గిట్టుబాటు కావడం లేదు అనేది చెప్పాలంటేనే బాధపడితే ఎట్లా? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు ఏంటి, టమాటాలను కూడా ఒక్కొక్క చెట్టు 1 కిలో ఇచ్చే చెట్లను 1 కిలో 8 కేజీలు చెట్లు చేసేస్తారు. 8 times 6 టన్నులు 8 టన్నులు వాడేటి పంట పండేటివి మాకు టమాటాలు. 50 టన్నులు ఇప్పుడు పండుతూ ఉండేది. దానికి కావాల్సినట్లు వీడి సైడ్లో పేపర్ వేసి ఇదేసి గుచ్చి డ్రిప్లు ప్రతి వారం ఎక్కిచ్చి అట్లా అబ్యూజ్ చేసేసి సాయిల్ చంపేసి, సాయిల్ అంత శక్తి లేదు పాపం ఇచ్చేదానికి, దానికి ఎక్స్ట్రాగా ఇవన్నీ ఇచ్చి
టమాటా లాంటి పదార్థాలని మీకు అమ్ముతూ ఉంటాం 50 టన్నులు చేసి, విచ్ ఇస్ వెరీ డేంజరస్. ఇట్స్ నాట్ గుడ్. అబ్యూజింగ్ ద సాయిల్, కిల్లింగ్ ద సాయిల్, మైక్రోబయం, మైక్రో అన్ని పోయి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ మనుషులకి 3 కిలోల బిడ్డ పుట్టాలా, 15 కిలోల బిడ్డ పుట్టాలంటే ఎంత డేంజరస్ థాట్ అది. ఇది కూడా అంతే కదా, భూమి నీకు ఇచ్చేది నార్మల్గా ఎంతో ఇస్తుంది, అది న్యూట్రిషస్ ఫుడ్ ఇస్తుంది. ఇంతమంది పాపులేషన్కి ఎట్లా నాయనా ఇంత తింటే చాలు న్యూట్రిషస్ ఫుడ్. నువ్వు 8 సార్లు తింటే కూడా ఇంకా నీకు ఫుడ్ సరిపోలేదు, ఇంత పొట్ల పెంచుకొని ఇంకా తింటా ఉండరు. 2 జొన్న రొట్టెలు రండి సాయంత్రం వరకు అవసరంలే, ఆరికెళ్తా అంత ఉప్మా చేసుకోదండి సాయంత్రం వరకు ఆకలిలే, పొద్దున్న నుంచి మాట్లాడుతానే ఇప్పుడు 3 సార్లు చెప్పిన ఆకలే లేదు. ఇప్పుడు కూడా ఆకలేదండి, పెద్ద అసిడిటీ పేషెంట్ని, దాని నుంచి బయటపడిపోయినానులే 14 ఏళ్ల ముందరనే. హాయిగా ఉంటాయి ఇప్పుడు. అది కూడా రోజు తిన్నక్కర్లే, 4 రోజులు 5 రోజులు రైస్ తినేసి మా ఇంటికి పోయి అమ్మ అని ఒప్పుడు తింటే థ్యాంక్స్ చెప్తా ఉంది బాడీ. అంత అద్భుతంగా ఉంది కనెక్షన్. ఆ కనెక్షన్ ఏర్పడిపోతే అర్థమైపోతుంది. వా, దేవుడు మీలోనే ఉన్నాడు, మీరు మీతో ఉంటే ఎవరు అవసరంలే, ఎవరు గురువు అవసరంలే, ఎవరు గురువే కాదు. ఎందుకంటే గురువుల్లో ఉండే తప్పులను కూడా చూడగలిగేంత నాలెడ్జ్ నీకుంటే నువ్వు అప్పుడు మంచి శిష్యుడవుతావు. గురువు చెప్పిందంత తానా అంటే ఎట్లా, వెరీ డేంజరస్ అది. దాని నుంచి బయటపడే ఫ్రీడమ్ ఇచ్చేవాడే మంచి గురువు. చెప్పరా నాయన అనాలా, నువ్వేమన్నా ఇంకా ఎక్స్ట్రా చెప్తాడు, అరే ఏదైనా వీడు అయిపోతాడు, వీడు పెరికేండి రా అంటే ఎట్లా, అంతే కదా సార్. నువ్వు గురువు టార్గెట్టే నీకంటే బెటర్ శిష్యుని తయారు చేయాలి. ఇప్పుడు ద్రోణాచార్యుడే యుద్ధం చేయడం బాణాలన్నీ, అర్జునుడు ఎందుకు తయారు చేయాలా, నువ్వు చచ్చిపోయే లోపల నీ లైట్ను ఇంకా 100 మందికి అంటించాలా, అది టార్గెట్. చచ్చిపోతావు కదా ఎట్లయినా, నేనే గురువు అని సూర్య సృష్టిలు పెట్టుకో, ఎందుకురా స్వామి, ఎన్ని రోజులు మోస్తావురా గురువు అనే భారం, ఎన్ని రోజులు మోస్తావురా, దిచ్చేసేరా అయినా ఫ్రీడమ్ వస్తుంది. అప్పుడు తిరుగు అడుగుల్లో తిరిగి ఆడుకోబో, అడుక్కో, కొంచెం డబ్బులు ఏదో ఆడ పోయి డబ్బు ఏదో భోజనం పెడతారు, నార్త్ ఇండియాకి పోతే బాగా చపాతీలకి బదులు పెడతారంటే ఎక్కడ పోయినా, వాళ్ళు బోర్ కొట్టి ఇంకో ఆశ్రమానికి వెళ్ళిపో, హాయిగా ఫ్లోలో ఉండు, హ్యాపీగా బతుకు. ఎందుకు గురువులు, ఎందుకు నేనే నా ద్వారానే ప్రపంచం, నేను సూపరు, ఏమి లేదురా స్వామి. 64 కళలను పోషించిన శ్రీకృష్ణదేవరాయలు హంపి విజయనగరం దగ్గర ఇప్పుడు కుక్కలు వస్తాడు. నీ గ్రోత్, నీ కథలన్నీ వదిలేరా స్వామి, నీ ఆశ్రమాలు, నీ ఆర్గనైజేషను, నథింగ్. నీ ఫ్రీడమ్ పోతుంది దాంతో. ఫ్రీడమ్ కంటే గొప్ప వరం, గొప్ప ఇంకా ఆశీర్వచనం ఇంకోటి లేదు సార్. ఆ ఫ్రీడమ్ పోతే ఎంత డేంజరు సార్. నాకు భయం వేస్తుంది సార్. మీరు ఇప్పుడు సార్ ప్రకృతిలో అంటారు, ఎందుకు రా స్వామి అంట, నేనేదో ఇక్కడ ఉంటా ఆఫ్రికాలో ఉంటా సార్, నేను మిల్లెట్స్ అవి స్టార్ట్ చేయాలి సార్, తినాలి సార్, మిమ్మల్ని చూస్తే మిల్లెట్స్ తినంటే నన్ను చూడాలి రా స్వామి. మిల్లెట్స్ మీ ఊర్లోనే విజయవాడ దొరుకుతాయి కదా, కొనుక్కొని తినచ్చు కదా, అనవసరం. అంటే ఎవడైతే ఈ పని చేయకూడదు అనుకుంటారో వాళ్ళు ఇట్లంతా పెట్టుకుంటారండి. చూడాలా, ఓసారి పోయి మాట్లాడాలా, మళ్ళీ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ చేస్తా, జనవరికి చేస్తా, పుష్పం చేస్తా, చచ్చిపోతారు. చేయలేరుకున్నాడు టక్కని చేస్తాడు. అది ఒక ఆమె హైకోర్టుకు పోయింటే ఒక అడ్వకేట్ వచ్చి నమస్కారం పెట్టి ఎవరో మాట్లాడుతూ ఉంటే, సార్ మేము విజయవాడలో మాకు రాగులే తెలీదు, మీరు రాగిదావు అంటా ఉంటే, ఒక వారం తగినాను సార్, నాకు అసిడిటీ తగ్గిపోయింది సార్, నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది ఆమె. సార్ ఇప్పుడు రాగి జావ ఎలా చేయాలి చెప్పండి సార్. రాగి పిండి చన్నీళ్ళలో కలిపేసేయండి. రాగి పిండి ఒరిజినల్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. రాగి పిండి బయట కొంటే బియ్యం పిండి కలిపిండి అచ్చు. సో రాగులు తీసుకొని మీరే పిండి చేసుకోండి. రాగి పిండి నీళ్ళలో కలిపేసేయండి, వేడి నీళ్ళు మసులుతూ ఉంటాయి. ఇక్కడ దాంట్లో లిక్విడ్ పోయింటే రాగి జావ రెడీ. నో మజ్జిగ, నో నథింగ్, నో మిల్క్ ఐటమ్స్, నథింగ్, నో జీడిపప్పులు. అది ఎంత వాల్యూమ్ తాగితే అంత ఎనర్జీ ఉంటాయి. మర్చిపోతే ఈరోజు నేను రైస్ తిన్నా 10 గంటలకి, నార్మల్ వైట్ రైసే, వేరే వాళ్ళ ఇంట్లో భోజనం, వేడన్నమే. కానీ ఎందుకు ఇంత ఎనర్జీ ఉంది అనుకుంటే, పొద్దున్న 4 గ్లాసులు రాగి జావ తాగినాను తల్లి. 4 గ్లాసులు మా సిస్టర్ చేసి పెట్టి 4 గ్లాసులు రాగి జావ మా బెల్లం వేసుకొని తాగినా. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ టుడే. సో రాగి జావా విత్ బెల్లం ఇస్ ఓకే. నేను షుగర్ లేదు కదా, బెల్లం ఎందుకు, బెల్లంలో ఐరన్ ఉంది, అన్ని మినరల్స్ ఉన్నాయి, సూపర్ ఫుడ్ బెల్లము. కానీ దానిలో మళ్ళీ పాలు పోసి నో మిల్క్, ఎందుకంటే మిల్కే సరైనది కాదు. అవును, ఆ మిల్క్ అడవుల్లో తిరిగిండే ఆవులు వస్తుంది అసలు కాదు, అడవిలో తిరిగిండే ఆవుల పాలిస్తాడయ్యా. కుప్పతొట్లు కాడ కుక్కలతో ఫైటింగ్ చేసి అవి ప్లాస్టిక్లు, సాంబార్లు ఏమేమో తింటాయి పాపం. ఏదో ఫీల్డ్ వేస్తూ ఉంటారు, ఏదేదో అది గడ్డి తినాలి పాపము. ఆ గడ్డిని గుంటలు చుట్టుకొని పెట్టుకొని ఒక తిత్తులో పెట్టుకొని ఇంకొక నెంబర్ వేసుకుంటా ఇంకో తిత్తులో పెట్టుకొని అది దాని ఫుడ్. దానికి మనం ఫీల్డ్ వేసి మొక్కసన్న పిండిలు వేసి పాలు కృత్రిమంగా 20 లీటర్ల పాలు లాగేస్తాను. ఎట్లది కరెక్ట్ పాలు? అసలు. సో ఆ పాలతో
అదన్నా పోనీ అనుకుంటే దాంట్లో మీగడ వెన్న క్రీమ్ అంతా తీసేసి అవి చెడిపోకుండా ద మోస్ట్ బ్యూటిఫుల్ మిల్క్ ఈజ్ ద వన్ విచ్ పెరిషస్ క్విక్లీ. మోస్ట్ పెరిషబుల్ ఐటమ్ కదా మిల్క్. అది చెడిపోకుండా చేసేదానికి దాంట్లో ప్రిజర్వేటివ్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, క్యాల్షియం వేసి ప్యాకింగ్ చేసి మా పాలు 10 రోజులు చెడిపోవంటే ఎట్లా కరెక్ట్. సో చెడిపోయే నీళ్లు, పాచిపట్టే నీళ్లు, చెడిపోయే పాలు, చెడిపోయే ఫుడ్, చెడిపోయే ఫ్రూట్స్ మంచిది. కామన్ సెన్స్. అది పెట్టేసి జావ చేసుకునేసి 4 గ్లాసులు తాగేయండి అంతే, హ్యాపీ. 4 గ్లాసుల్లో ఉండేది 8 స్పూన్లే రాగిపిండి. 8 టీ స్పూన్ల రాగిపిండే ఉంటుంది. అది పొద్దున్న 5 గంటలు తాగేసి అది ఫుడ్గా సరిపోదు. మీరు పొద్దున్న ఇంటికి పోయేటప్పుడు బలవంతంగా అయినా బాగా జొన్న రొట్టెలో ఆరికల్ ఫుడ్డో ఏదో తినేసి మధ్యాహ్నం కావాలంటే ఫ్రూట్స్ తిని సాయంత్రం 6 గంటలు ఎప్పుడైతుందా 2 జొన్న రొట్టెలో 2 సద రొట్టెలు తిందామా అని సూపర్గా ఉంటారు. మీకేమి డాక్టర్ 95 మంది ప్రిస్క్రిప్షన్ ప్రసాద్ గారి ప్రిస్క్రిప్షన్. అదే చాలా మంది అడుగుతారు. సింపుల్గా 30 మినిట్స్, నేను 30 సెకండ్స్లో చెప్తా. మీరు చేయగలిగితే రిజల్ట్స్ వస్తుంది. ఎన్ని రోజులు చేయాలా అని అడుగుతారు. 1 వారం చేయండి. రాగిసేవ ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు. నన్ను అడిగే తాగినారు కాఫీలు టీలు అన్నీ తాగుతానే ఉండారు కదా, పెప్సీలు తాగుతానే ఉండారు కదా. తాగండి రాగిజావ, లైఫ్ లాగా తాగండి అబ్బా రాగిజావా. ఎన్ని రోజులు విజయ రోజులు తాగండి. మీరు ఊరికి పోయినారు ఏం కాదు. మీరు మీ గట్ మైక్రోవేవ్ బాగా బిల్డ్ అయ్యి మీరు అంబలు తాగి రాగిజావ తాగి బాగున్నారనుకో, ఫిట్గా ఉన్నారనుకో, మీకు 10 రోజులు చెత్త తిన్నా ఓకే అంటున్నా. చెత్త అంటే మళ్ళా ఈ బిర్యానీలు కాదు, మామూలు రైస్, వెజిటబుల్స్ అవి. ఇప్పుడు కార్న్ అని హెల్దీ ఫుడ్ అని ఇస్తారు మనకి. సినిమా థియేటర్ కాకపోతే పాప్కార్న్ వేరు, పాప్కార్న్ ఒకటి పెద్ద బకెట్. అదొకటి. ఇప్పుడు అమెరికన్ స్వీట్ కార్న్ వేసి ఇస్తా ఉంటారు కదా, అస్సలు మంచిది కాదు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఏ ఫుడ్ అయినా జెనెటికలీ మాడిఫైడ్. లేకపోతే మన మొక్కజొన్న ఎంత టేస్టీగా ఒక రకమైన బయట ఏదో మొక్కజొన్న మాయమైపోయింది. మన పళ్ళపొళ్ళు, మన యాపలు మాయమైపోయింది, టూత్పేస్ట్ వచ్చేసినాయి. మన పసుపు గీసు మాయమైపోయింది, క్రీములు వచ్చేసినాయి. ఎంత డేంజర్ ఆ క్రీములన్నీ. అసలు మీ స్కిన్ క్యాన్సర్కి మీరు వాడుతూ ఉంటే సన్ స్క్రీన్ లోషన్ కారణమని డాక్టర్ బిఎం మెగిడే కొట్టుకుంటాను. అవును కరెక్ట్. ఇటీవల మరి సన్ స్క్రీన్ పూసుకొని వస్తూ ఉంటారు పొద్దున్న కేబీఆర్కి. ఒక స్క్వేర్ ఇంచ్లో 640 సెబేషియస్ గ్లాండ్స్ సెబమ్ రిలీజ్ చేసి బయటికి టాక్సిన్స్ నుండి తోస్తూ ఉంటాయి. దాన్ని మీరు ఫౌండేషన్ వేసి 6 ఇంచి వేసి బాగా పూసుకునేసి ఫౌండేషన్ వేసి బాహుబలిలాగా అన్ని క్రీములు వేసి అన్నీ వేసుకొని అది ఎక్కడ జోరుగా మాట్లాడితే ఊడిపోతుంది, ఏసీ లేకపోతే కారిపోతుంది. కాబట్టి ఏసీలోనే ఉండాలా, గట్టిగా మాట్లాడు హౌ ఆర్ యూ మ్యాన్ అనుకుంటా తిరుగుతా. అసలు న్యాచురాలిటీ. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము హాయిగా ఉన్నాం కదా, ఏమవుతుంది మనకి? మన ఇంటికిలో మన చర్మం మనకి ఎవడికి ఎందుకు పట్టాలా? కళ్ళు మూస్తే ఒక రంగు, కళ్ళు తెరిస్తే డేంజర్ రా నాయన. సినిమా యాక్టర్ కంటే వాళ్ళకి అవసరము, వాళ్ళకి అది లేకపోతే వాళ్ళు బతుకు తెరువు ఉండాలి. మన నార్మల్ పీపుల్ మనకేం అవసరము? అంతే కదా. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు అయిపోతుందా మేకప్ తీసు అమ్మా. ఎందుకంటే స్కిన్ వాంట్స్ బ్రీత్. అవును, స్కిన్ వాంటెడ్ టు బ్రీత్, నాట్ యువర్ మోస్, నాట్ ఓన్లీ యువర్ నోస్, యువర్ స్కిన్ ఆల్సో వాంటెడ్ టు బ్రీత్. పెళ్ళికి పోయిచ్చి మీరు వస్తాను ఏమి అబ్బా అనే స్నానం చేసి అమ్మా ప్రాణం లేచొచ్చిందిరా. పెళ్ళికి వెళ్తే బరువుగా ఉంటుంది సార్, జీవితమే బరువుగా ఉంటుంది. ఎందుకంటే ఆ ముందు అన్ని కట్టుకుని పోసుకుని వేసుకుని నగలు వేసుకుని వెళ్ళి ఆ చీరలు ఊపిరి ఆడకుండా ఆ పట్టు చీరలు కట్టుకొని అక్కడ మళ్ళీ ఫుల్గా తినేసి ఎంత అంటే మీకు అర్థం చేసుకోండి. మీ మైండ్ ఎంతసార్లు చెప్తే మీరు వస్తానే చేస్తారు. అంటే జనాల కోసము పట్టు చీర ఒకటి నేను చేస్తాను, మీకోసం మీరు బతకడంలే. మా ఫ్రెండ్ ఒక ఆమె అసలు పట్టు ఆమె కాటన్ చీర కట్టుకుని పెళ్ళి కూడా నీట్గా మంచి కాటన్, బొందూరు కాటన్ చేస్తాడు. ఆమె స్పెషల్గా ఉంది ఆడ. అంటే 50,000 పట్టు చీరల వాళ్ళకంటే ఆమె స్పెషల్గా ఉంది. మరి అక్కడ ఎంత అద్భుతం. నేచర్ ఫ్రెండ్లీగా ఉంది, కాటన్ పండించిన రైతులు డబ్బులు వస్తాయి, ఆ చేనేత కార్మికులు డబ్బులు వస్తాయి, నీకు హెల్త్గా ఉంది. కాటన్ ప్రమోట్ చేయండి. చాలా అద్భుతం సార్. మీ ప్రిస్క్రిప్షన్ వాడుకుని తప్పకుండా మీ ప్రిస్క్రిప్షన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఇవాళ మీరు ఎంత చమత్కారంగా జీవితాన్ని ఎంత కాచి వడబోస్తారు, ఆహారపు అలవాట్లను ఎంత స్టడీ చేశారు, ఎంత నాలెడ్జబుల్ మీరు. నిజంగా మీరు అంటే ఇది నాలెడ్జ్ కూడా కాదమ్మా. నేనేం బుక్కులు చదివో పెద్ద ఏం చదవాలా. నా ఎక్స్పీరియన్స్ మిల్లెట్స్ తింటే ఏమైంది, రాగిజావ అయితే ఏమైంది, మా కొబ్బరి నూనె వాడితే ఏమైంది, మా ఫుడ్ ఓసారి తింటే రాగిముద్ద తింటే ఎక్స్పీరియన్స్ అయినా. బెంగళూరు పోతే ఇతికి ముద్దే అంటారు. అంటే రైస్ వేయకుండా ఉత్త రాగి పిండితో ముద్ద గెలుపుతారు వాళ్ళు. 20 రూపాయలు 2 ముద్దలు ఇస్తారు, ఫినిష్డ్. సాయంత్రం వాళ్ళు ఆకలిలే. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే జనాలకి ఆకలి కాకపోతే రోగం అనుకుంటా ఉంటారు. అంతే. అరే సార్ నాకు రాగిముద్ద ఆకలి కాలేదు. ఆకలి లేకపోతే పని చేసుకోయా, నీకు ఆకలి లేకపోతే మళ్ళీ నాకెందుకు చేసినావు ఫోను. కొంతమంది సార్ నేను కాఫీ నిలిపోయినా కూడా ఏం చేయాలనుకున్నాను.
మా 2 గ్లాసులు రాగి జావ తాగమ్మా. సార్ 2 సార్లు రాగి జావ మళ్ళీ కాఫీ ఎట్లా సార్ తాగి, నువ్వే చెప్తాడు కదా కాఫీ నిలిపేయాలి. అది రాగి జావ తాగితే కాఫీ తాగాలని ఇంటెన్షన్ పోతుంది. లేదు కాఫీ ఇంత బదులు ఇంత తాగుతావు, ఒక వారం తర్వాత కాఫీ వద్దులే అనిపిస్తుంది. నువ్వు నన్ను అడిగినావంటేనే కాఫీ మంచిది కాదని నీకు తెలిసే వద్దనుకుంటాడు. ఎందుకో కాఫీ నీ మైండ్ నీతో లేకుండా లాగుతూ ఉంది, ఆ టైం రాకముందని లాగుతూ ఉంది. నీ మైండ్ పని చేయకుండా పోతుంది. అది కాఫీ తాగితే తలనొప్పి తెప్పిస్తూ ఉంది, టెన్షన్ తెప్పిస్తూ ఉంది, కోపం తెప్పిస్తూ ఉంది. నిన్ను నార్మల్గా పెట్టడం లే కాఫీ, టీకి, సిగరెట్లు, మందు, లిక్కరు, డ్రగ్స్ నేను నార్మల్గా పెట్టడం లే. వాటిని దూరం పెట్టాలా. నీకు ఏది నీతో బతకనీయకుండా ఏది చేస్తుందో అవన్నీ దూరం పెట్టాలా. ఆకలినైనా ఫుడ్నైనా అన్నిటినీ దూరం పెట్టేది ఏదో దాన్ని నువ్వు లవ్ చేయి. నిన్ను ఏది కంట్రోల్ తీసుకుంటా ఉందో అవన్నీ సబ్స్టెన్సెస్సే, ఇంక్లూడింగ్ లుకింగ్ గుడ్, ఇంక్లూడింగ్ పోజింగ్ యువర్ సెల్ఫ్. అందరి దగ్గర మంచిగా కనపడాలా, అందరి దగ్గర మంచి అనిపించుకోవాలా, అందరి దగ్గర ఫ్లెక్సీలు కట్టి గొప్పగా కనపడాలా, సిగరెట్ తాగాల. అవన్నీ జబ్బులే. గొప్పగా అనిపించుకోవడము జబ్బే, నన్ను ఎవరు గుర్తించాలనుకోవడము జబ్బే, అన్నీ జబ్బులే. ఈ జబ్బుల నుంచి పడితే ఆనందంగా ఉంటావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రకృతివనం ప్రసాద్ గారు, మీరు నిజంగా ప్రకృతితో మమ్మల్ని, మీరు ఒక యోగి. ఏదో నేనేదో సింపుల్ గా బతుకుతాడు నార్మల్ మనిషి. నన్ను మీరు ఇవన్నీ చెప్పేసినా కదా, ఇవన్నీ చాలా చెప్పేసినా కదా, నాకు ఎవరు అందరు చూసి ఇంక వీడు చెప్పేది ఏమీ లేదురా స్వామి నన్ను పిలకుండా ఉంటే నాకు నమస్కారం. ఎందుకంటే మీరు పిలిస్తే రావాలా, రాకపోతే ఈగో అనుకుంటారు, లేదు వీడేదో అనుకుంటారు, ఎవరో సెల్ఫీలు అడుగుతారు, నేనేం గొప్ప కాదు, వాళ్ళ సెల్ఫీ దగ్గర నేను నవ్వుకుంటా ఉంటా. నేనేంది గొప్పరావు స్వామి, మీ ఇంట్లో మీ అవ్వ తాతలు మీ అమ్మ నాయన కష్టపడి పని చేస్తాడు, అందరూ గొప్పవాళ్ళే కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. చెప్పేదంతా ట్రూత్ఫుల్గా చెప్పేసినాము, ఇంకా పిలిచి ఇంకా అడుగుతా. ఇప్పుడు నేను నా ట్రావెల్ నేను చేసుకొని ఎవరు లేని దగ్గర నా పాటి నేను సైలెంట్గా ఆడ బాగా మామిడి పళ్ళు పెట్టుకొని సీతాఫలంకాయలు పెట్టుకొని చిన్నపిల్లలతో గోలిగుండ్లు ఆడుకుంటా బతకాలనుంది నాకు. అది కూడా వస్తుంది సార్, ఇంకా కొంచెం పని ఉంది కాబట్టి మనం ఫినిష్ చేశాక అప్పుడు మా 70 అయితే 80 అయితే మా కాళ్ళు పని చేయతల్లే నువ్వు పదేదనుకుంటావు. అందుకనే యంగ్స్టర్స్ అందరూ ఈ విషయాలు అర్థం చేసుకొని అరే ఇంత సింపుల్గా ఉంది అని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి కొంచెం మాట్లాడేవాళ్ళు, అందరూ మాట్లాడలేకపోవచ్చు, కొంచెం మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉండండి. ఎంతసేపు సార్ లేడు కాబట్టి మేము రాము అంటే, సార్ లేకపోయినా పర్లేదు ప్రకృతిని మీరు రాని మేము చెప్తామని ఉండాలి కదా అక్కడ ఎవరు యంగ్స్టర్స్. ఎంతసేపు మనం మన భారం అనిపిస్తాం, ఫోకస్గా ఉంటే భారం మా తల్లి. కరెక్ట్, చాలా భారం అది, ఐ అగ్రీ. సహజంగా ఉండడం చాలా హాయి, కానీ ఇప్పుడు మీరు ఫోకస్లో ఉండి హాయిగా ఉన్నారు. మీరు తప్పకుండా మాకైతే మాలో కదిలించిన విషయాలని తప్పకుండా ఇవాళ సార్ మీరు చెప్పిన విధానం మొదలు పెట్టండి. రాగిజావ ఒకటి మొదలు పెట్టండి, రాగిజావ ఒకటి చేసుకొని 4 గ్లాసులు తాగేయండి అసిడిటీ ఉంటే, లేకపోతే 2 గ్లాసులు, 4 గ్లాసులు ఎట్టసారి తాగేది అంటారు. మరి 6 బాటిల్ బీర్ తాగేవాళ్ళు ఉన్నారు, మీరు కాదులే ప్రేక్షకులు కాకుండా వేరే వాళ్ళు. 6 బాటిల్ బీర్ తాగేవాళ్ళు ఉన్నారు, 2 లీటర్లు కూల్ డ్రింక్ తాగేవాళ్ళు ఉన్నారు. 4 గ్లాసులు రాగిజావ తాగాలంటే పెద్ద పని ఏముంది? తప్పకుండా తాగాలి సార్. అయితే మజ్జిగ వద్దంటారు, మజ్జిగ ఎంత వీలైతే అంత రాగిజావే తాగండి అంటాడు. ఆ మజ్జిగ ప్లేస్లో కూడా, ఆ జీడిపప్పుల ప్లేస్లో కూడా రాగిజావ తాగండి, ఉత్త రాగి పిండే. మళ్ళీ దాన్ని మొలక కట్టకూడదు. మొలక కడితే ఏమవుతుందంటే న్యూట్రిషన్ పెరగచ్చు కానీ జిగట రాదు, అది లిక్విడ్ లాగా జిగటగా అట్ట పోవాలా, అప్పుడు సూతిగా ఉంటుంది. మాకు అసిడిటీ పేషెంట్ కదా మా తల్లి, మేము ఎంత బాధపడినామో, ఎన్నేళ్ళు బాధపడినామో, ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. మందులు వాడతాము, కోర్సు వాడతాము, 30 రోజులు మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇదే పని. ఇప్పుడు హాయ్ 2 రోజులు ఫుడ్ లేకపోయినా ఉండగలం. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ నేచర్లో అంత సింపుల్గా మనం హాయిగా బతికేదానికి స్కోప్ ఉంది. అది సార్, దాన్ని యాక్సెప్ట్ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటాం. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, థ్యాంక్ యూ.